మరి గురుస్వామి గురించి అన్నారు కదా, అసలు గురుస్వామి విశిష్టత గురించి తెలియజేస్తారా? గురువుని ఎవరితో పోలిస్తే బాగుంటుందంటే, గురువు యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, గురుగారు మరి ఈ అయ్యప్ప దీక్ష ఎలా వేసుకోవాలి గురుగారు? అసలు తెల్లవారు వేసుకొని మాలధారణం నియమాల తోరణం. మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పడి పూజ చేసుకోవాలా? అంటే కొంతమంది శక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వారు కూడా ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళంతా కూడాను పడి పూజ చేసే కన్యస్వామిగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పడి పూజ చేయాలని చెప్తూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలకు కూడా మాలలు వేస్తూ ఉంటారు కదా, అసలు చిన్న పిల్లలు మాలలు వేసుకోవచ్చా? ఏ వయసులోపు వేసుకోవాలి? ఇది 100% కాంట్రవర్షియల్ క్వశ్చన్. కాంట్రవర్సీ చేసే వాళ్ళందరూ దీన్ని నోట్ చేసుకోండి. గురుగారు, అసలు అయ్యప్ప స్వామి వారి ఆవిర్భావ రహస్యం గురించి తెలియజేస్తారా? అయ్యప్ప స్వామి వారు అనేది అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి. గురుగారు, అసలు అయ్యప్ప స్వామి దీక్షలో శనీశ్వరుని పాత్ర ఏంటి గురుగారు? ఎస్, శనీశ్వరుని యొక్క పాత్ర చాలా గొప్పది. ఇందులో నల్లని వస్త్రం ధరించినటువంటి వారు. గురుగారు, ఎందుకని చెప్పేసి హరిహర స్తుతుడు అని పిలుస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి వారిని? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉన్నటువంటి ప్రశ్న. ఇలా ఒక్కసారి మాల వేసుకుంటే జీవితాంతం వేసుకోవాలని ఉంటుందా, లేదా ఇన్ని సంవత్సరాలు 3, 5 ఇలా ఏదైనా ఉంటుందా గురుగారు? ఇన్నిసార్లు వేయాలి, అన్నిసార్లు వేయాలని ఎక్కడ రూల్ లేదండి. చివరి ప్రశ్న, అసలు ఇరుముడి అంటే ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటి? అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇరుముడి అంటే ఏంటి, ఎవరు ప్రారంభించారు, అందులో వేసే వస్తువులు ఏంటి, అసలు ఇవన్నీ చూడాలి అని అనుకుంటే, పళ్ళికట్టు శబరిమలైకి కళ్ళుం ముళ్ళుం కాలుకు మెత్తై. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి గారు. గురువు గారితో మాట్లాడి అసలు అయ్యప్ప స్వామి యొక్క విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అన్నీ కూడా తెలుసుకుందాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి విశిష్టత రోజు రోజుకి పెరుగుతుంది. కార్తీక మాసం వస్తుంది, అయ్యప్ప దీక్షలు కూడా మొదలవ్వబోతున్నాయి. మరి గురుగారితో మాట్లాడి మన ఛానల్ యూటీవీ తరపు నుండి అయ్యప్ప స్వామి భక్తులకు మరింత చేరువవుదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం, శరణమయ్యప్ప. గురుగారు, అసలు అయ్యప్ప స్వామి ఈ దీక్ష ఏదైతే ఉందో అసలు ఎవరు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి గురుగారు? శరణమయ్యప్ప. ఇట్స్ యూ టీవీ ఛానల్ ప్రేక్షక మిత్రులకి ఫస్ట్ శరణమయ్యప్ప. యాజమాన్యానికి, యాంకర్స్ అండ్ కెమెరామెన్స్ అందరూ టెక్నికల్ వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్పది. నేను ఈ మధ్య మీ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. చూస్తున్నారు కదా, కాస్త లైక్ చేయండి. నిజమైన మంచి మంచి విషయాలు వస్తున్నాయి కదా, మంచి డిబేట్స్ వస్తున్నాయి కదా, షేర్ చేయండి. మీకు ఇది నచ్చింది, నేను తెలుసుకున్న విషయాన్ని 10 మంది తెలుసుకోవాలనుకుంటే షేర్ చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. ఇది మన ఆధ్యాత్మికమైన విషయం కదా. పక్కన ఒక గంట బెల్ ఢంగ్ కొట్టేద్దామా? శరణమయ్యప్ప స్వామి వారికి కూడా మణికంఠుడు కదా, గంట ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా గంట ఉంటుంది. ఒకసారి గంట కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. శరణమయ్యప్ప. అందరూ కూడా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. కార్తీకం రాగానే కలతలెల్లా పోయే. కార్తీకం వచ్చిందంటే కలతలన్నీ పోయిందట. అలాంటి అద్భుతమైనటువంటి మనం సమయంలోకి వచ్చేసాం. ఉభయ తెలుగు రాష్ట్రాలను ఎందుకు అని చెప్పడం జరిగింది అంటే అండి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అంతా కూడాను సెప్టెంబర్లో మాల వేసుకొని నవంబర్లో కంప్లీట్ చేసేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్లో స్టార్ట్ చేసి జనవరిలో ముగిస్తూ ఉంటారు. అక్కడ ఎందుకు అటుపక్క ముందర వేసుకుంటారంటే, కల్టివేషన్ పీపుల్ అంతా అక్కడ కొంచెం త్వరగా పంటలు చేతికి వచ్చేస్తుంది కాబట్టి కల్టివేటర్స్ మెజారిటీ ఆఫ్ పీపుల్ కల్టివేటర్కి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ వాళ్ళే మెజారిటీ వాళ్ళు మాల వేసుకుంటారు. మిగతా అన్ని వర్గం వాళ్ళు కూడా వేసుకుంటారు. అందుకని త్వరగా అక్కడ వేసుకుంటారు. కాస్త ఒక నెల తేడాగా ఇక్కడ కూడా వేసుకుంటారు. ఈ కార్తీక మాసంలో మాల వేసుకోవడంలో ఒక గొప్ప విశిష్టత ఏమంటే, కార్తీకం అంటే శివునికి చాలా ఇష్టమైనటువంటి ఒక నెల. మరి మార్గశిరం అనగానే ధనుర్మాసం విష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి నెల. ఈయన విష్ణువుకి పుత్రుడు కాబట్టి, శివ విష్ణువుకి పుత్రుడు కాబట్టి, ఇటు కార్తీక మాసం ఇటు మార్గశిర మాసం కలిపి ఉండడం వల్ల కార్తీకంలో మాల వేసుకోవడం, ఇది వచ్చేసి ఆధ్యాత్మికంగా. ఇంకా సైంటిఫిక్గా తీసుకుంటే ఈ యొక్క కార్తీక మాసంలో మార్గశిర మాసంలో అతి చల్లటి కాలం కదా. ఈ చల్లటి కాలం ఉండడం వల్ల మనము ఈ యొక్క
దీక్ష తీసుకునే సమయంలో ఏమవుతుంది అంటే చన్నీటి స్నానం చేస్తాం. శరీరంలో ఉష్ణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ చన్నీటి స్నానం చేయడం వల్ల కార్తీకం ఉష్ణేన శీతలం అన్నట్టుగా ఆరోగ్యం క్లెన్స్ అవుతుంది ఫస్ట్. తర్వాత భూశయనం, భూమి మీద పడుకుంటాం. ఈ భూమి మీద పడుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఆ నెగిటివ్స్ అంతా భూమికి వచ్చేసి ఆకర్షించే శక్తి ఉంటుంది. ఆ నెగిటివ్స్ అంతా తీసేసుకుంటుంది, మళ్ళీ ఫ్రెష్గా అయిపోతాం. మన అందరూ కూడా హంసతూలికా పళ్ళకిలాగా ఇంతంత లావు పడక మీద వేసుకుంటాం కదా, ఇప్పుడు భూమి మీద పడుకోగానే మన శరీరం మన మాట వింటుంది. 4 లేవాలి, చన్నీటి స్నానం చేయాలి, ఏకభుక్తం ఒకేసారి భోజనం చేయడం వల్ల మన శరీరం అంతా కూడా క్లెన్స్ అవుతుంది. మళ్ళీ నామస్మరణ, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని అనగానే నాభి నుంచి పై వరకు ప్రతి నరం కదులుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది. 1 చన్నీటి స్నానం, భూశయనం, ఏకభుక్తం, కలవు, నామస్మరణ, నామం చెప్పడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎక్కడెక్కడ బ్లాక్స్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది కాబట్టి కార్తీక మాసంలో మాల వేసుకుంటారంటారు. గురుగారు, మరి ఈ అయ్యప్ప దీక్ష ఎలా వేసుకోవాలి గురుగారు? అసలు మంచి ప్రశ్న. ఎలా వేసుకోవాలి అయ్యప్ప దీక్ష, ఎలా వేసుకోవాలి? ఇప్పుడు మీరు ఇప్పుడు నా దగ్గరికి ఇక్కడ షూటింగ్కి వచ్చారు. రావాలంటే మీరు కెమెరా సెట్ చేసుకోవాలి, మేనేజ్మెంట్లో మాట్లాడుకోవాలి, ట్రాఫిక్ చూసుకోవాలి, టైం చూసుకోవాలి, అన్నీ రావాలి. షూటింగ్కే ఇన్ని ప్రక్రియ ఉంటే సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఒక 140 కోట్ల మంది భారతదేశంలో మనం ఉన్నాం, మనల్ని ఎంచుకుంటున్నాడు ఆయన. నేను నీలో ఉండి ఈ 40 రోజులు నేను ఏలాలని అనుకుంటున్నానని చెప్పి స్వామివారి దీక్ష మనకు ఇవ్వాలని అనుకున్నప్పుడు మన వెజల్ క్లీన్గా ఉండాలి. ఒక పాల పాత్ర పాలవాడు పోస్తున్నాడు, ఒకరింట్లో పాలు పోస్తున్నాడు, ఇక్కడ ఇంట్లో పాలు పోస్తున్నాడు. ఆవు పాలవాడు కూడా ఒకడే, కానీ ఒక ఇంట్లో పాలయ్యి పెరుగయి నెయ్యి అయింది, ఒక ఇంట్లో పాలు చెడిపోయింది. పాత్ర తేడా, పాత్ర కడగలేదు. కాబట్టి అయ్యప్ప స్వామి వారిది ఆహా, నేను ఎన్ని జన్మల పుణ్యం చేస్తుంటే ఈ దీక్ష నాకు యోగం జరుగుతుంది కాబట్టి ఒక 1 వీక్ ముందే ప్రిపేర్ కంప్లీట్గా మొత్తం నేను ఆ దీక్షకు కావాల్సిన రిహార్సల్. ఇప్పుడు మీరు కూడా కూర్చున్నప్పుడు ఎంతసేపు రిహార్సల్ చేశారు, ఎలా మాట్లాడని, అలాగే రిహార్సల్. నేను 1 వీక్ ముందు ఈ దీక్ష తీసుకోవడానికి నా శరీరం రిహార్సల్ కావాలి, నా యొక్క మాటలు వొకాబులరీ రిహార్సల్ కావాలి, నా యొక్క యాటిట్యూడ్ రిహార్సల్ కావాలి, నా కంటి చూపు ఫస్ట్ రిహార్సల్ కావాలి. ఇవన్నీ రిహార్సల్ చేయడానికి అంతా అయిన తర్వాత ఇంకా రేపొద్దున మాల వేసుకుంటున్నామంటే గురుగారి దగ్గరికి పోయి నమస్కారం చేసి, గురుగారు రేపొద్దున నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, మీరు యొక్క ఆశీస్సులు నాకు కావాలని చెప్పి గురుముఖదాని దీక్ష తీసుకోవాలని చెప్పి సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే పెట్టారు. తెల్లవారు వేసుకొని మాలధారణం నియమాల తోరణం జన్మ కారణం దుష్కర్మ వారణం శరణం 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 అని గురుగారి దగ్గర పోయి ఆ మాలనిచ్చి ఆయన మనకు వేస్తారట. జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం శబర్యాచల సత్యేన ముద్రాం పాదు సదాభిమే గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే శరణాగతముద్రాఖ్యం ధన్ముద్రాం ధారయామ్యహం చిన్ముద్రాం కేసరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం శబర్యాశ్రమముద్రాయై నమస్తుభ్యం నమో నమః. స్వామి, నేను ఈ యొక్క మాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను. ఈ క్షణం నుండి అసత్యము పలకను, మధుమాంసమును స్వీకరించను, స్త్రీలను సోదరిగాను తల్లిగాను భావించి వారి పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకుంటాను. స్వామి అని పిలువబడే నేను సర్వకాల సర్వావస్థలందు మీ యొక్క నామస్మరణ ఓం శ్రీ స్వామియేశ్వరణ ఈ తారక మంత్రమును పట్టు విడువక జపించదనని పారాయణం చేస్తానని ప్రమాణం చేస్తూ ఈ యొక్క 40 రోజులు ఈ నియమ నిబంధనలకి ఏమాత్రం లోటు ఉండనని చెప్పేసి ప్రమాణం చేసి గురుముఖద గురుదక్షిణయాత్ పూర్వం గురుగారికి గురుదక్షిణ ఇచ్చి మరి యొక్క మాలను వేసుకోవాలి. అంత ప్రాముఖ్యత ఉంది, ఒక మాల వేసుకోవడానికే ఇంత ప్రాముఖ్యత ఉంది. గురుగారు, అందరూ కూడా అసలు మాల ఎలా వేసుకోవాలి అనేది మాత్రమే చర్చిస్తారు, కానీ మాల వేసుకున్న తర్వాత ఎలా ఉండాలి గురుగారు? రైట్ ప్రశ్న. నేను ఎలా ఉండాలి, ఫస్ట్ ఎలా ఉండాలి అనే దానికి దెర్ ఆర్ సో మెనీ ఆఫ్ ఉన్నాయి. ఎలా ఉండాలి అని అంటే ఫస్ట్ మన బాడీ లాంగ్వేజ్లో ఒక అణుకు రావాలి. ఎదుటి వారిని ఎవరిని పిలిచినా స్వామి అనే ఒక పేరుతో సంబోధించాలి ఫస్ట్, ఎవరిని పిలిచినా. ఎందుకంటే మీరు కావాలంటే చూడండి, తిరుపతికి మీరు దర్శనానికి వెళ్తారు, మిమ్మల్ని ఏమని పిలుస్తారు? తిరుపతి రారా, గోవింద రారా అని పిలుస్తారు ఎవరైనా? నో వే. శ్రీశైలంకి వెళ్తారు, శ్రీశైలం రా అని పిలుస్తారో పిలవరు. కానీ పావల తులసి మాల మెడ మీద పడగానే మాల వేసుకున్న ప్రతి ఒక్కరిని ఏమనంటారు? స్వామి అంటారు.
అదే తన పేరుని తన భక్తుడికి ఇచ్చినటువంటి ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే. అలాంటి అయ్యప్ప దీక్షను పాటించాలంటే దేర్ ఆర్ సో మెనీ క్వాలిఫికేషన్స్. ఎలా ఉండాలి? ఫస్ట్ తెల్లవారుజామున బ్రాహ్మ్య ముహూర్తంలో నిద్ర లేవాలి, చన్నీటి స్నానం చేయాలి, చక్కగా స్వామివారి యొక్క బొట్టు పెట్టుకోవాలి. ఈ బొట్టు పెట్టుకోవడంలో కూడా చాలామంది ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. స్టిక్కర్ బొట్లు కూడా పెట్టుకుంటున్నారు, ఇంకా కొంత బొట్లు కూడా పెట్టుకోవట్లేదు. మన హైందవ సంప్రదాయంలో చాలా బొట్టు పెట్టుకోవడానికి కూడా ఇంకా చాలా ఇంజెక్షన్ ఇచ్చి ఎక్కించాల్సిన పరిస్థితి అయిపోయింది. ఎప్పుడైతే మన వేళ్లతో ఇక్కడ పెట్టామో ఆటోమేటిక్గా ఆగ్నేయ చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ బొట్టు పెట్టుకోవాలి, స్వామివారి భస్మం, చందనం, కుంకుమ, పసుపు బొట్టు పెట్టుకోవాలి. స్వామివారి యొక్క పూజ చేసుకోవడం, నల్ల బట్టలు ధరించడం. నల్ల బట్టలు ధరించడం ఏమవుతుందంటే శని ప్రీతి అవుతుంది ఫస్ట్. ఈ యొక్క స్వామివారి దీక్షలో ఏ వస్త్రం ధరించవచ్చు, ఒక్కొక్క సీన్ కూడా ఇందులోనే దీక్షలో రావచ్చు. ఎలాంటి రావచ్చు? నలుపు, ఎరుపు, తెలుపు, కావి వస్త్రము ధరించి అయ్యా నీవుండే హృదయములో సంచలమే లేదు. సంచలం లేకుండా ఉండాలి ఫస్ట్. అది వస్త్రం ధరిస్తేనే మనకు ఒక డిసిప్లిన్. ఎలా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ దర్శనం వేసుకోకనే వాళ్ళకి ఒక పవర్ ఎలా ఉంటుంది, స్ట్రిక్ట్ వచ్చేస్తుంది. ఆ మిలిటరీ వాళ్ళకి రాగానే ఒక పవర్ ఎలా వచ్చేస్తుంది, డాక్టర్ ఎలా వస్తుంది. అలాగే అయ్యప్ప దీక్ష వచ్చిందంటే ఆ దీక్షకు ఒక ఉంటుంది ఆ స్టఫ్. ఎస్, నేను దీక్షలో ఉన్నా, ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక దీక్ష ఇది. ఆ దీక్ష డ్రెస్ వేసుకోగానే చక్కగా నల్లటి బట్టలు వేసుకోవడం, చక్కగా ఉదయ సంధ్యలో పూజ స్వామివారి. తెలుసో తెలియదో తప్పులైనా పర్లేదు, పుస్తకం పెట్టుకొని చదవండి. స్వామివారి 108 శరణఘోష, గణపతి అష్టోత్తరం, కుమారస్వామి అష్టోత్తరం, అయ్యప్ప అష్టోత్తరం, శాస్తా కవచం, స్వామివారి 18 నమస్కార శ్లోకములు, హారతి శ్లోకంలో నాట్ ఈవెన్ హాఫ్ అన్ అవర్ అవుతుంది తెలియకుండా చదివితే. చూసి చదవాలంటే ఒక 1 అవర్ పడుతుంది. అవనియండి, ఉదయం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు చేస్తే 48 రోజులు, 10 రోజులు చేస్తే 11 రోజు నోటికి అలా అనర్గళంగా వచ్చేస్తుంది. అలా స్వామివారి యొక్క దీక్ష నామస్మరణ చేసుకోవడం. నామస్మరణ అయిన తర్వాత వృత్తి, ఇప్పుడు ఏదైతే మీరు ఉంది చూస్తారో, మీరు ఉదయం 9 నుండి 5 వరకు ఆఫీస్కి వెళ్తారని అనుకుందాం ఒక ఉదాహరణకు. ఇప్పుడు 8కి వెళ్ళాలి, 6:30 వరకు ఉండాలి. ఈ 9 నుంచి 5 వరకు చేసిన సంపాదన మీ ఇంటి కుటుంబానికి ఇచ్చేయాలి. 8 నుంచి 6:30 వరకు ఆ 1.5 2 అవర్స్ ఎక్సర్సైజ్ చేస్తారు కదా, ఆ ఎక్సర్సైజ్ చేసినటువంటి డబ్బుతోనే మీరు యాత్రకు వెళ్ళాలి. అప్పు చేసి వెళ్ళకూడదు. అడిషనల్గా సంపాదించి ఆ సంపాదనతోనే యాత్రకు వెళ్ళాలి. అదొకటి. సంపాదన ఎక్కువ చేయాలి, ఆ స్వామివారు అలాగే కలిగిస్తారు, తప్పకుండా జరుగుతుంది. తర్వాత ఏకభుక్తం, ఒకటే పూట భోజనం. అందుకని దారిలో కనబడ్డ చోటంతా ఎక్కడ పడితే అప్పుడు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అంటే ప్రాంతీయ ప్రకారంగా కొన్ని చోట చూస్తాను, రోడ్డు మీద తింటారు, అలా తింటారు, ఎప్పుడు పడితే ఉదయం తింటారు. ఏకభుక్తం, మధ్యాహ్నం భోజనం చేయడం. ఈ యొక్క పొద్దున్న నుంచి ఏం తినకుండా ఉంటే ఏమవుతుందంటే లోపలంతా సురుసురు ఆకలి అవుతుంది. అప్పుడు అందులో రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు ఏది తినం. ఉల్లిపాయలు, మసాలా, స్పైసీస్ అవన్నీ నాలుకంత చచ్చి బాగా అలవాటు పోయి ఉంటుంది కదా, వాటన్నిటినీ అణిచి సాత్వికంగా తెచ్చుకోవడానికి 2-3 రోజులు పడుతుంది. అందుకే ఒక వారం ముందు ప్రాక్టీస్ ఉన్నాను. దాని తర్వాత ఇది తీసుకోగానే ఏమవుతుందంటే రజోగుణ పూరితమైనటువంటి నియమ నిబంధనలు ఏది కూడా రాదు, శరీరంలో చెడు ఆలోచనలు రాదు. దానివల్ల ఏమవుతుందంటే మనం రజోగుణ పూరితమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల బుద్ధి చాపలేమయ్యి స్నానంలోనో లేదా నిద్రలోనో పడకలోనో వీర్యం స్ఖలితమైపోయి బ్రహ్మచర్యం వృధా అయిపోతుంది. కాబట్టి దాన్ని మనం ఏకాగ్రత చేయడం కోసమే ఏకభుక్తం సాత్విక ఆహారం అని అన్నారు. ఈ సాత్విక ఆహారం తీసుకోవడం. తర్వాత కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడం. ఈ చెప్పులు లేకుండా ఇక్కడి నుంచి నడవడం వల్ల ఏమవుతుందంటే అక్కుప్రెషర్ అయ్యి శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. భూశయనం అన్నారు, చక్కగా భూమి మీద పడుకోవడం వల్ల మనం ఇంతకుముందు ప్రశ్నలు చెప్పాం, దానివల్ల ఆరోగ్య సైంటిఫిక్గా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నానం చేయడం, మళ్ళీ పూజ చేసుకోవడం, ఇవన్నీ చేయడం, ఇవన్నీ కూడా రొటీన్గా ఒక 3 రోజులు అవుతుంది సెట్ అవ్వడానికి. 4వ రోజు నుంచి ఆటోమేటిక్గా దర్శనం. ఇది నిత్య నియమావళి అండి. మాల వేసుకున్న వాళ్ళు నాకు ఇది నీకు ఇది ఆలోచించకండి, ఇదే నియమావళి. కొత్త నియమావళి ఎవరైనా పెట్టారంటే ఎందుకు అని అడగండి, వాళ్ళకే ఆన్సర్ ఉండదు. శరణమయ్యప్ప. గురుగారు, ఇందాక మీరు చెప్పారు కదా రోజుకి ఒకే పూట తినాలి, అది మధ్యాహ్నము అని చెప్పి. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి బీపీ, షుగర్ ఇలా ఉన్నప్పుడు టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో దీన్ని ఏ విధంగా చూడాలి గురుగారు? మనము ఇంతకుముందు దీక్షల కంటే మన కొన్ని రోజుల క్రితము మన యొక్క డేట్స్, ఇయర్స్ అంతా లెక్క వేసేటప్పుడు ఏం చేసామంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? కరోనా పూర్వం, కరోనా తర్వాత అని అంటున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ డాక్టర్ ఎలా చెప్తే అలాగే ఉండండి. మాలాంటి వాళ్ళ మాట వినకండి. ఎందుకంటే మీకు ఒక షుగర్ లిమిట్స్ ఉంటుంది, ఇన్ని ఎంజీని ఉంటుంది. దానికి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఫుడ్డే. డాక్టర్ ఎలా చెప్తే, ఇప్పుడు షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు
బైఫర్కేట్ చేసి వాళ్ళ ఫుడ్ని చేస్తుంటారు. కాబట్టి మీ డాక్టర్స్ ఎలా చెప్తే అలా వినండి. అంతే, ఇంకా ఇందులో ఏం భయాలు అవి ఇవి ఏమీ లేదు. అపోహ కూడా అక్కర్లేదు. డాక్టరే లివింగ్ గాడ్. ఏమని చెప్పారు? వైద్యో నారాయణో హరిహి అన్నారు. వైద్యుడు గురువు. ఇప్పుడు గురుస్వామి కాన్సెప్ట్లో చెప్పారు. కానీ ఆ ఆరోగ్యం గురుస్వామి చెప్పారని చెప్పి నేను వితన్నంగా ఉంటానని చెప్తే మీరు శబరిమలకి వెళ్ళరు, హాస్పిటల్ పోయి ఐసీయూలో అడ్మిట్ అవుతారు. కాబట్టి డాక్టర్ చెప్పింది వినాలి, గురుగారు చెప్పింది వినాలి, రెండింటిని బేరే చేసుకొని విచ్ ఇస్ బెస్ట్ అని చూసుకోవాలి. గురుగారు, ఇప్పుడు మీరు గురుస్వామి గురించి అన్నారు కదా, అసలు గురుస్వామి విశిష్టత గురించి తెలియజేస్తారా? చాలా మంచి ఒక గురోరధికం మూలం గురోరంధకార నిర్మూల. ఏం చెప్పారంటే ఒక గురువుని దేంతో పోలిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక పోటీ వేశారట. అప్పుడు వేస్తే చమందకమణితో చేయొచ్చు. చమందకమణి యొక్క గుణం ఏమంటే తనంతటి బంగారాన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఒకళ్ళు ఇంకొక రకంగా చెప్పారట. లాస్ట్కి ఎలా గురువుని ఎవరితో పోలిస్తే బాగుంటుందంటే గురువు యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే తన శిష్యుణ్ణి తనకంటే గొప్పగా చేసి చూసి ఆనందించేవాడే గురువు అని అంటారట. అలాంటి అయ్యప్ప స్వామి వారి దీక్షలో కూడా గురువుకే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే స్వామివారి గురువాసంలోనే చదివారు. ఆయన లోకజ్ఞాని కదా, మరి ఆయన ఎందుకు గురువాసంలో గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చను మహిమలతో. స్వామివారే గురువుపదేశంగా గురువు పాఠశాల చేశారు. అందుకే ఏమన్నారంటే నా దగ్గరికి రావాలంటే మీరు ఒక గురువుని ఆశ్రయించాలి అని అన్నారు. గురువుని ఆశ్రయించాలి, రైట్. గురువు దగ్గరికి మనం వెళ్దాం. మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది. గురువు అనేటప్పటికి ఎలా ఉంటుందంటే మన నిత్య జీవితంలో ఎల్కేజీ చదివించుంటారు ఒక మాస్టర్ గారు, ఏబిసిడి అని నేర్పించుంటారు. తర్వాత ఒక పెద్ద యూనివర్సిటీ డీన్, ఆయన చాలా ఫ్లూయెన్స్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎల్కేజీ మాట్లాడిన వారికి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఇక్కడ చదివారు, అక్కడ చదివారు, అక్కడ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఈయన దగ్గర రుద్దకూడదు. ఆయన నవ్వుతాడనమాట. ఎల్కేజీ నేర్పించిన ఆయన, నేను నీకు ఏబిసిడి నేర్పిస్తేనే నువ్వు అక్కడ పోయి డీన్ అయ్యావు, గుర్తుపెట్టుకొని ఆయన అంటాడు. అవును, క్లియర్. ఇక్కడ గురువుల కంపారిజన్ కూడా నో వే. ఈ గురుగారికి ఇది తెలిసింది, ఈ గురుగారికి ఇది తెలుసు. ఈ మధ్యలో బేరీస్ వేసుకొని కొట్లాడుకొని వేస్ట్, ఉపయోగమే లేదు. ఇది కాకుండా గురువుగా ఉండాల్సిన వాళ్ళకి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి. ఏం అర్హతలు ఉన్నాయి? గురువుగా ఉన్నవారు ఒక 18 సంవత్సరాలు ఖచ్చితంగా యాత్ర చేసి శబరిమలకి వెళ్ళిన వారుగా ఉండాలి. వారికి కొంచెం బేసిక్, ఇప్పుడు 10th పాస్ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ పాస్ అయిన తర్వాత పిహెచ్డీ ఎలా ఉంటుందో సర్టిఫికేషన్ ఉంటుంది. ఈ యొక్క అయ్యప్ప దీక్షలో కూడా దెర్ ఇస్ ఎ క్వాలిఫికేషన్స్ ఆర్ దేర్. ఏముండాలి? మాల వేసుకునే స్వామి తన యొక్క శిష్యుని క్షేమంగా శబరిమలకి వెళ్ళి తీసుకొచ్చేవారుగా ఉండాలి ఒకటి. తర్వాత ఈ యొక్క మాలాధారణ మంత్రం, ఎలా మాల వేయాలనేది మంత్రం, ఇరుముడి కట్టే మంత్రం, మళ్ళీ మాల విప్పేటప్పుడు ఉన్నటువంటి మంత్రం, తర్వాత స్వామివారి యొక్క 108 శరణఘోష, 18 నమస్కార శ్లోకములు, శాస్తా కవచం, స్వామివారి పటంలో పెట్టే గణపతి, కుమారస్వామి, అయ్యప్ప, ఈ 3 అష్టోత్తరాలు నోటికి వచ్చి ఉండాలి. మీకు నోటికి వస్తే కదా మీ శిష్యులకి మీరు నేర్పిస్తారు. కాబట్టి మీకు ఖచ్చితంగా అది వచ్చి ఉండాలి. ఏమండి మేము చదువుకోలేదండి, మేము అయ్యప్ప భక్తులు. అయ్యప్ప భక్తులుగా ఉండండి, చదువుకొని గురుస్వామి అనేదానికి పట్టం కాదు ఇది. మీరు ఒకవేళ బాగా గురుస్వామి అయితే మీకు శబరిమల ఏమి అక్కడ కిరీటం వేసి మీకు మాల వేసి స్వాగతం గురుస్వామి అన్నారు. 100లో మీరు కూడా ఒకళ్ళు అంతే. అక్కడ మీ ఊర్లో మాత్రం నేను గురుస్వామి అనే ఒక వేషం వద్దు. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండే తీరాలి. ఏమంటే మాకు రాలేదనుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీ దాంట్లో బాగా చదువుకున్న ఒక కుర్రోడిని తీసుకొచ్చి అందులో అతని చేత శ్లోకాలని చెప్పించి మీరు పక్క నుండి గైడ్ చేయండి. సీనియర్ స్వామిగా, గురుస్వామి వేషం వద్దు. గురుస్వామిగా ఉంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ ద కోర్. మీకు ఆ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండే తీరాలి. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. గురుగారు, అసలు ఎవరు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఇవంతా కూడా వివరంగా చెప్పారు కదా. అసలు పూజలు ఎలా ఉంటాయి గురుగారు? అంటే పడి పూజ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. అంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పడి పూజ చేసుకోవాలా? అంటే కొంతమంది శక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వారు కూడా ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళంతా కూడాను పడి పూజ చేసే కన్యస్వామిగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పడి పూజ చేయాలని చెప్తూ ఉంటారు. అండ్ పడి పూజ చేయాలి అనేది లెక్క. మనకు శక్తి లేదు. శక్తి ఉన్న వాళ్ళు ఆడంబరంగా చేస్తూ ఉంటారు. అది అందరి కోసం చేస్తుంటారు. వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు, వాళ్ళు ఒకరు చేయడం వల్ల అందరూ వెళ్ళి ఆనందిస్తారు. అంత గొప్పగా చేయాలేమని చెప్పి వీళ్ళు అప్పులు చేసి మీరు పడి పూజలు చేయకూడదు. కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టాలి. ఎలా? అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. దీంట్లో అన్నదానం చేసిన వారిని ఆదుకోవయ్య, ఒక్కరిని పిలిచి భోజనం పెట్టండి చాలు. అదే పడి పూజ.
ఆ ఒక్క రూపంలో అయ్యప్ప స్వామి సాక్షాత్ స్వయంగా వచ్చి మీ ఇంట్లో భిక్ష ఆరగిస్తారు. అలా చేయండి. ఒకరికైనా భోజనం పెట్టండి. స్ట్రేంజర్స్కి, బాగా తెలిసిన వాళ్ళని పిలిచి పెట్టడం కాదు, స్ట్రేంజర్స్ అలా దారిలో పోయే వాళ్ళనైనా పిలిచి ఒకరోజు భోజనం పెట్టండి. దీక్షాకాలంలో అయ్యప్ప స్వామి ఆనందపడిపోతాడు. పూజ చెయ్యాలి, మీ ఇంట్లో పూజ చేసుకోండి, సింపుల్గా చేసుకోండి. ఆడంబరాలకి వెళ్ళి ఖర్చు పెట్టి ఈ ఖర్చును తీర్చడానికి 1 year అప్పు దీక్ష అయిన తర్వాత తీర్చడం అవన్నీ రాంగ్. అలా చేయకండి. శరణమయ్యప్ప. ఓకే, మన యొక్క ఆర్థిక పరిస్థితి బట్టి మనం చక్కగా చేసుకోవచ్చు, కానీ ఆడంబరాలకు వెళ్ళి ఇలా చేస్తేనే పూజ అన్న భావాన్ని తొలగించుకోవాలి. పర్ఫెక్ట్. ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా ఉండడానికే. అందుకే వస్త్రంలో కూడా చూడండి, ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు చూసారా, ఎంత ఆడంబరాన్ని తగ్గించుకుని. దీంట్లో ఎలా ఉంటుందంటే వస్త్రం, మనం వేసే వస్త్రాలు కూడా నల్ల బట్టలు వేసుకుంటాం. ఈ ఎంత కాస్ట్లీయెస్ట్ బ్లాక్ డ్రెస్ అయినా 400 నుంచి 500 పైన ఉండదు. సామాన్యుడు కూడా బేర్ చేయగలడు. అదే సామాన్యుల్లో ఒక డ్రెస్ వేసుకోవాలనుకుంటే ద వర్స్ట్ కేస్ సినారియో 1000 రూపాయల నుంచి మొదలు పెడితే 1,00,000 రూపాయల వరకు పెట్టి పెడతారు వాళ్ళ యొక్క ఆర్భాటాలని చూపించుకోవడానికి. అప్పుడు ఒకళ్ళు 1,00,000 రూపాయల డ్రెస్ వేసుకుంటారు, ఒకళ్ళు 1000 రూపాయల డ్రెస్ వేసుకుంటారు. వాడిని కంపేర్ చేసుకొని వీడిని కంపేర్ చేసుకొని ఆ పార్షియాలిటీస్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ రాగానే అడుగు అడుగునా అయ్యప్ప, అందరిలోనూ అయ్యప్ప, నీలో నాలో అయ్యప్ప, నిర్మలమైన అయ్యప్ప, అచ్చట ఇచ్చట అయ్యప్ప, ఎచ్చట చూసిన అయ్యప్ప, అందరిలోనూ అయ్యప్ప, ఆదరించు దేవుడు అయ్యప్ప. అక్కడ బ్లాక్ డ్రెస్, ఇక్కడ బ్లాక్ డ్రెస్, ఇక్కడ బ్లాక్ డ్రెస్. మీరు ఈ తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాకి వెళ్ళారు, అక్కడ బ్లాక్ డ్రెస్, తమిళనాడుకి వెళ్ళారు, అక్కడ బ్లాక్ డ్రెస్, కేరళకి వెళ్ళారు సుబ్రహ్మణ్యకి, అక్కడ బ్లాక్ డ్రెస్, ఎక్కడ చూసినా అయ్యప్ప. కాబట్టి అక్కడ బ్లాక్ డ్రెస్ అయ్యప్ప, పట్టు పీతాంబరం బ్లాక్ డ్రెస్ అని లేదు అక్కడ, బ్లాక్ డ్రెస్ అయ్యప్ప. కాబట్టి సామరస్యంగా ఒక సేటు గారు మాల వేసుకుంటారు, వారి డ్రైవర్ కూడా మాల వేసుకుంటారు. కానీ వారి ఇరువురు పక్కన కూర్చొని భోజనం చేస్తారు. ఒకరి పాదాలకు నమస్కారం చేస్తారు, ఇంకొకరి పాదాలకు నమస్కారం చేస్తారు. అప్పటి వరకు డ్రైవర్ సేటుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నీలో నాలో అయ్యప్ప, నిర్మలమైన అయ్యప్ప. అదే యొక్క అయ్యప్ప వృత్తంలోనే అంత అద్భుతమైనటువంటి ఒక ఇదనమాట. అందుకే ఈ స్వామివారి యొక్క దీంట్లో ఈ 60 రోజులు ఎక్కడ మీరు కూడా చూడండి, మీరు స్త్రీలు ఉన్నారు, ఇంకొకళ్ళు మీరు యాంకర్స్ అందరూ కూడా ఉన్నారు, లేకపోతే కెమెరామెన్స్ ఉన్నారు. ఈ దారంబడి ఒక అయ్యప్ప వెళ్తూ ఉండగా మీకు ఒక ఫీలింగ్ ఏమొస్తుంది? అలా చూడగానే తెలియకుండానే ఒక నమస్కారం, సాంచారం, లేకపోతే ఇలా తల ఉంచుకోవడం చేసుకోవడం. ఎవరైనా చెప్పారా మిమ్మల్ని ఇలా రిమోట్ పెట్టి తల ఉంచు, ఇలా హృదయం మీద చేయబెట్టుకొని అన్నారా? అదే అయ్యప్ప. అది మనసులో నుంచి వచ్చేస్తుంది ఆ ఉత్సాహం. అయ్యప్పని చూడగానే ఒక డిసిప్లిన్, అది చెప్పాలని. మరి ఎన్నో దీక్షలు తీసుకున్నాక వాళ్ళ గురించి అంతా చెప్పలేదు మనం. ఒక అయ్యప్ప దీక్ష చూడగానే ఒక భయం ఒక పక్క, భక్తి ఒక పక్క, తెలియకుండానే ఒక డిసిప్లిన్ అంటే అది అయ్యప్ప దీక్ష అంటది. ఎవరు కూడా రిమోట్ వేసి చలో ఉటో 4 లేయి చన్నీటి స్నానం చేయి ఎవరు చెప్పలేదు, అలా వచ్చేస్తుంది. అదే అయ్యప్పలో ఉన్నది గొప్పతనం. కాబట్టి ఆ యొక్క మీరు అన్నది డిసిప్లిన్కి మారుపేరైనది ఈ యొక్క అయ్యప్ప దీక్షనే. ఇందులో పేదలేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. పేదలేదు రాజు లేదు. ఇందులో ఎలా చెప్పారు? డాక్టర్ అయినా నీ దాసులంట. డాక్టర్ అయినా నీ దాసులే. అక్కడ కూడా నల్లబట్టలే. వారి వృత్తి ప్రకారం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారేమో, కానీ మాల వేసుకుంటే సాక్షాత్ అయ్యప్పడే కింద కూర్చొని భోజనం చేయడమే, భిక్ష చేయడమే. శరణమయ్యప్ప. గురుగారు, అసలు ఈ అయ్యప్ప దీక్ష గురించి మాట్లాడుతుంటే ఇది ఒక డివోషనల్గా, అది ఒక దీక్షలాగా కాకుండా కంప్లీట్గా డిసిప్లినరీ యాక్షన్ లాగా ఒక మనిషి ఇప్పుడు జరుగుతున్న ఈ లైఫ్ స్టైల్స్కి అలవాటు పడిపోయి ఈ దీక్ష తీసుకుంటే మళ్ళీ మన ఏమంటారు బ్యాక్ టు బేసిక్స్ లాగా, రూటెడ్ టు గ్రౌండ్ లాగా, ఒకప్పుడు ఎలా బతికే వాళ్ళో ఆ విధంగా ఉంది కదా గురుగారు. అంటే నేలపై పడుకోవడము, పొద్దున్నే బ్రహ్మముహూర్తాన లేవడము, ఇదంతా కూడా ఒక మనిషి లైఫ్ స్టైల్ని మళ్ళీ సెట్ చేసే విధంగా జీవన శైలిని. వాస్తవానికి కరెక్ట్. ఇది వచ్చేసి 41 రోజుల దీక్ష కాదండి. అందుకే పూర్వకాలంలో ఏకాదశి, శివరాత్రి ఉపవాస దీక్షలు పెడుతుంటారు మన శరీరం ఆరోగ్యంగా సెట్ అవ్వడానికి కోసం. దాని తర్వాత ప్రతి నెల ఏకాదశికి చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది మాస శివరాత్రికి చేసేవాళ్ళు ఉంటారు. అది అలవాటు అయిపోతాయి. కానీ శివరాత్రి వచ్చిందంటే, వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే 1 లీటర్ పాలు, బాదం మిల్క్, 1/2 డజన్ పండ్లు, ఉపవాసం పేరు మీద ఇన్ని తినేయడం, సినిమాలు చూడడం. అలా కాదట. ఇది కలవు నామస్మరణ. కూర్చున్నప్పుడు మాల వేసుకున్నప్పుడు ఏం చెప్తున్నా? సదా సర్వకాల సర్వావస్థల యందు మీ నామస్మరణ, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని తారక మంత్రమును పట్టు విడువక జపించదని గురుముఖదా ప్రమాణం చేస్తున్నామని చెప్తున్నారు. ఈ నామస్మరణ లోపలికి పోతున్న ఒక వైబ్రెంట్
ఆ వైబ్రేషన్ ఏమవుతుంది, ఆ ఇంట్లో ఆయన ఒక్కడే మాల వేసుకుంటున్నారు అనుకుంటున్నారు, కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాల వేసుకున్నట్టే, వాళ్ళ భార్య కూడా మాల వేసుకున్నట్టే, వాళ్ళ పిల్లలు కూడా మాల వేసుకున్నట్టే, వాళ్ళ కుటుంబం అంతా మాల వేసుకున్నట్టే. ఆ ఇల్లు అంతా కూడా ఒక పండగ వాతావరణం అయిపోయి ఉంటుంది ఆ 40 రోజులు. ఆ 40 రోజులు తెలియకుండానే అందరూ ఒక డిసిప్లిన్. మాల ఇప్పిన తర్వాత కొన్ని రోజుల వరకు ఆ వైబ్రేషన్ అలాగే ఉంటుంది. ఖచ్చితంగా అదే ఈ యొక్క గొప్ప విషయం. ఏమంటే ఒక సినిమాకి వేసి వస్తాం, ఆ టికెట్ చెప్తాడు, లోపలికి వెళ్ళిపోయాం, బయటికి వచ్చేస్తాం, టబ్ పాప్కార్న్ తినాం, అయిపోయింది. కానీ ఇక్కడ అలా కాదు. దీక్ష తీసుకుంటే 41 రోజులు వ్రతం, 41 రోజులు పూజ. ఈయనకంటే ఈయన దీక్ష తీసుకుంటున్నాను అనుకున్నారు, ఈయనప్పుడు నేను 40 రోజులు పూజ చేసుకున్నాను, కాదు. వాళ్ళ అమ్మగారు, వారి భార్య అందరూ లేచి, ఈయనకంటే ముందు లేచి స్నానం చేసి ఆ ఇల్లంతా తుడిచి శుభ్రంగా గడప కడిగి బొట్టు పెట్టి ఈయనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఆ దేవుడి ఇంట్లో క్లీన్ చేసి ఈయనకి ఆహారం ఏర్పాటు చేసి, బయట పూజలు చేయడం కాదు, ఇంట్లో ఆయన ఉంటున్నారంటే ఒక అయ్యప్ప ఉంటున్నారని ఆ ఇల్లంతా శుభ్రంగా పెట్టుకొని, ఎప్పుడైనా వంటిల్లంతా త్వరగా శుభ్రం అయిపోతున్నా, ఈ 40 రోజులు ఖచ్చితంగా శుభ్రంగా అయిపోతుంది. చక్కగా సాయంత్రం దీపారాధన అవుతుంది, ఇల్లంతా 40 రోజుల పండగ. మనం పండుగలకు దీపావళి దసరాకు మాత్రమే పండగ చేస్తున్నాం, 48 రోజుల పండగ అండి ఇది. ఒక 40 రోజుల పండగ అంటే ఇది అయ్యప్ప పండగ. ఉత్సాహం. మా ఇంట్లో దేవుడు ఉన్నాడు, అక్కడ పోతూ ఉండగా అయ్యో వీళ్ళ ఇంట్లో దీక్ష తీసుకున్నారు, అయ్యప్పలు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. ఏమన్నా నాన్ వెజ్ తెచ్చుకొని పక్కన వాళ్ళంతా మాట్లాడుకుంటే, అయ్యో పక్కింట్లో అయ్యప్ప ఉన్నారు, ఈ వాసన వాళ్ళ ఇంట్లో పక్కన పోతుంది, వీళ్ళు కూడా డిసిప్లిన్గా మారిపోతారు. అదే ఈ యొక్క గొప్ప దీక్షలో ఉన్నది. అంత అద్భుతమైనటువంటి దీక్ష అండి. ఆ యొక్క రాత ఉంటే మాత్రమే అయ్యప్ప దీక్ష మీరు పొందగలరు. ఆ అయ్యప్ప దీక్ష గురించి ఈ టీవీ ద్వారా వింటున్నాడు. ఇట్స్ యూ టీవీ ఛానల్ పేరే అర్థమైంది కదా, ఇట్స్ యూ. ఈ మెసేజ్ మీకే. చూడండి. శరణమయ్యప్ప. గురుగారు, కొన్ని ప్రాంతాల్లో 48 రోజులు చేస్తూ ఉంటారు, కొన్ని చోట్ల 41 రోజులు, ఇంకొక దగ్గర 21 రోజులు. ఇలా ప్రాంతీయ పరంగా అయితే ఈ రోజులు అనేది దీక్ష యొక్క రోజులు మారుతూ ఉంటాయి కదా, దీని గురించి చెప్తారా? మండల కాలం అంటే కూడా 48 రోజులు మాత్రమే అండి. ఇది మండల కాలం అంటే ఎలా అంటే 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, ఇవన్నీ కలిపితే 48 రోజులు. ఒక 48 రోజులు కూడా ఎలా చెప్పాలంటే 3 పక్షములు, ఒక పక్షం అంటే 15 రోజులు, ఒక పక్షానికి ఒక దినం ప్రాయశ్చిత్తం లెక్కన 3 పక్షాలకి 45 రోజులు, 3 పరాయచిత్తాలు 3 రోజులు, 48 రోజులు. 48 రోజులు దీక్ష ఉంటే 49 రోజులే చేయాలంటారు. కొన్ని ప్రాంతాల్లో 41 రోజులు చేస్తుంటారు, తప్పలేదు. కానీ ఒక లెక్క ఉందండి. ఒక శిశు గర్భం దాల్చిన తర్వాత 3 నెలలకి కన్ఫర్మ్ అవుతుంది, 5 నెలలకి కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను 5 నెలలకి నాకు అయిపోయిందండి, నాకు కడుపు తీసేసేయండి, పాపను కనెక్ట్ చేయండి అని డాక్టర్ దగ్గర అడుగుతారా? ఏమవుతుంది? ప్రీ మెచ్యూర్డ్ బేబీగా అవుతారు. కాబట్టి మీరు మెచ్యూర్డ్ అయ్యప్పగా ఉంటారా, ప్రీ మెచ్యూర్డ్గా ఉంటారా ఆలోచించండి. తర్వాత మేము ఇలాగే వేస్తామండి, మేము ఖచ్చితంగా మాకు టైం లేదండి, చాలా బిజీ. అయ్యప్పకి చాలా బిజీ. నీ వృత్తి మాత్రమే నువ్వు ఒకటే బిజీ. నీలాంటి కొన్ని కోట్ల మంది భక్తులకి ఆయన ఒక్కడే అయ్యప్ప. ఆయన ఎంత బిజీగా ఉండాలి? కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఒక పెద్ద గొప్ప వ్యక్తి మీకు ఈరోజు టైం ఇచ్చారు, మీరేం చేస్తారు? 12 గంటలకు టైం ఇచ్చారంటే మీరు ఏం చేస్తారు? 11ంటికి ఆయన అపాయింట్మెంట్ ఎక్కడ మిస్ అయిపోతుంది, పోయి కూర్చుంటారు కదా. 12:30కి పోవచ్చు కదా, ఎందుకు పోరు? అమ్మో టైం, ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు అంటే అయ్యప్ప అంటే చులకనా? ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చా? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళచ్చా? కాదు కదా, అలా కాదట. ఆ దీక్ష సమయం ఇలాగే ఉండాలని ఒక లెక్క ఉంది, అలాగే వెళ్ళాలి. ప్రీ మెచ్యూర్డ్ బేబీని యాక్సెప్ట్ చేస్తారా మీరు? అలాగే మండలకాల దీక్ష అంటే మండలకాలం అయ్యాకే వెళ్ళాలి. అప్పుడే మీలో ఒక పక్వత వస్తుందండి. మీరు నేర్చుకోవడానికి కూడా ఒక టైం కావాలి కదండి. మీరు మండలకాల వ్రత దీక్ష ఉంటారంటే దీక్ష తీసుకోండి, లేకపోతే మానేయండి. మండల కాలం ఉంటేనే దీక్ష తీసుకోండి, లేకపోతే మానేయండి. వేస్ట్, ఆ యొక్క దీక్ష వేస్ట్. సివిల్గా వెళ్ళండి. మిమ్మల్ని ఎవరైనా కొట్టారా? దీక్ష చేసుకొని వస్తేనే నన్ను అని చెప్పి అన్నారు, లేదు కదా. ఆయన ఏమన్నారు? అయ్యప్ప దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే, పూజించి మ్రొక్కినచో ఆనందము సెగేవు. దూషించు, నన్ను తిట్టండ్రా బాబు, నేను మీకు అనుగ్రహిస్తాను. కానీ నా ముంగిట 18 మంది దేవతలు ఉన్నారే, వాళ్ళ మీద కాలు మోపాలంటే నువ్వు 48 రోజులు పెడతా ఉండాలి. అది తర్వాత ప్రశ్నలో మనం తెలుసుకుంటాము దాని గురించి. కాబట్టి 48 రోజులు 100% ఉండాల్సిందంటే A+B² A² + B² + 2AB అంటే అది అంతే ఫార్ములా. నా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు, నీ కర్మ. శరణమయ్యప్ప. గురుగారు, స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది? పర్ఫెక్ట్. అమ్మ లేనిది అయ్య ఉన్నాడా? లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు? అయ్యప్ప స్వామి కూడా శివశక్తిని పొంది
మోహిని అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు శక్తి రూపం దాల్చిందనమాట. శివుడికి శక్తియే కదా భార్య, అలా శక్తి రూపం దాల్చి ఆ ఇరువురికి పుట్టినటువంటి వారే ఈయన. అందుకే శివశక్తి స్వరూపంగా ఆయన ఉన్నారనమాట. ఇందులో మీ యొక్క తల్లిదండ్రులో మీ భార్యనో అనుమతి లేకుండా మీరు దీక్ష తీసుకోగలరా? చేయలేరు కదా. మీరు దీక్ష తీసుకోవాలంటే ఫస్ట్ మీ అమ్మ నాన్నను పర్మిషన్ అడగాలి. నేను దీక్ష తీసుకోవాలనుకున్నా ఈ 40 రోజులు నేను దీక్ష తీసుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యం పట్లనే ఉంటుంది. మీ భార్య దగ్గర అడగాలి. ఋతుచక్రం ఉంటుంది, ఆవిడ ఆరోగ్యం సహకరించవచ్చు, వృత్తి వ్యాపారాలు అన్నింటిగా సహకరించాలి, ఆవిడని అడగాలి. వాళ్ళ పర్మిషన్ లేకుండా దీక్ష కూడా తీసుకోకూడదు. దీక్ష తీసుకోవాలి. ఆ స్త్రీ యొక్క రూపం ఆవిడ మీకు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష ఉండగలరా? ఖచ్చితంగా చేయలేరు. కాబట్టి దీక్ష తీసుకున్న వాళ్ళు ఇంట్లోనే పీఠం పెట్టుకోవాలి, ఇంట్లోనే పూజ చేయాలి. కాబట్టి మీరు తీసుకునే దీక్ష మీకోసమే కానీ మంది కోసం కాదు. కాబట్టి స్త్రీలకి అవకాశం ఇవ్వండి. డైరెక్ట్గా స్వామిని తాకి పూజ చేయలేరు కదా, కానీ మీరు మాల వేసుకున్న వాళ్ళు కదా, మీకు సేవ చేస్తే ఆ సాక్షాత్ స్వామికి చేసినట్టే. కాబట్టి అమ్మ స్వాములకి అవకాశం ఇవ్వండి సేవ చేయడానికి. కాబట్టి ఆ స్త్రీ యొక్క ఆవిడ వచ్చి బియ్యం వేస్తారు కదా, ఇరుముడిలో మీరు క్షేమంగా తిరిగి వస్తారు. ఆవిడ మీరు వచ్చేంతవరకు దేవుడి దగ్గర ప్రార్థన, మీరు అనుకున్నారు ఆహా నేను 40 రోజులు ఉదయం సాయంత్రం పూజ చేసేస్తున్నాను కాబట్టి నాకు అనుగ్రహం ఇచ్చేస్తున్నాడు అని అయ్యప్ప. నో వే. ఆవిడ మీకోసం ప్రార్థించారు. స్వామి నీ దగ్గరికి నా కొడుకుని పంపుతున్నా, నీ దగ్గరికి నా భర్తను పంపుతున్నా, నీ కొడుకు నా యొక్క తల్లిని అన్నదమ్ములను పంపిస్తున్నా, క్షేమంగా తిరిగిరా అని చెప్పి ఆ అమ్మ ప్రార్థన చేసే ఆ ప్రార్థనలోనే మనం క్షేమంగా తిరిగి వస్తున్నాం. కాబట్టి స్త్రీ లేకుండా ఏది లేదు. శబరిమలలో కూడా తన వామ భాగంలో మాళిగేపురత్తమ్మని స్వామి పెట్టుకున్నారు. అక్కడ అమ్మవారు లేకుండా లేదు కదా, మాళిగేపురత్తమ్మ శక్తి రూపంలో అక్కడ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా స్త్రీ లేకుండా దీక్షనే లేదు. శరణమయ్యప్ప. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అసలు స్త్రీ యొక్క ప్రాముఖ్యత గురించి ఎవరు మాట్లాడరు, కానీ దీని వెనుకున్న థింగ్స్ అన్ని కూడా మీరు చాలా వివరంగా వివరించారు. అసలు స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి. గురుగారు ఇంకొక చిన్న సందేహము, స్త్రీలు అంటే చిన్నపిల్లల అమ్మాయిలైనా అవ్వచ్చు, ఏ వయసులోపు వెళ్ళగలరు, ఏ వయసు తర్వాత వెళ్ళొచ్చు గురుగారు? ఏ వయసులోపు వెళ్ళాలి, ఏ వయసు తర్వాత వెళ్ళాలి, ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే మీరు చేయవలసిన పని ఏంటి అలా అనుకుందామా? రైట్. 12 సంవత్సరాల లోపు ఋతుచక్రం ప్రారంభానికి ముందు ఒకసారి శబరిమలకి వెళ్ళిరండి. దీక్ష తీసుకోవాలా లేదా అనేది మీ యొక్క విద్యుత్తుకే వదిలేస్తున్నాను. ఎందుకంటే తల్లి యొక్క ఆదరణలో ఉన్నటువంటి వయసు పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళకి జడ వేయాలన్నా, అన్నం తినాలన్నా, డ్రెస్ మార్చుకోవాలన్నా స్త్రీకి ఇంకొక స్త్రీ యొక్క సపోర్ట్ కావాలి చిన్నతనంలో. కాబట్టి 12 వయసులోపు ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. తర్వాత 55 సంవత్సరాల తర్వాత ఋతుచక్రం ఆగిన తర్వాత ప్రకృతి సిద్ధంగా యూట్రస్ రిమూవ్ చేసుకుని 25 వయసుకే యూట్రస్ రిమూవ్ చేసుకునే వాళ్ళు కాదు. 55 సంవత్సరాల తర్వాత స్వతహాగా ఆ యొక్క ఋతుచక్రం ఆగిపోయిన వాళ్ళు, ఆథరైజ్డ్గా సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు శబరిమలకి దీక్ష తీసుకొని వెళ్ళవచ్చు. శబరిమలకి రాకూడదు అని చెప్పలేదు స్త్రీలు. ఈ వయసులో వాళ్ళు వెళ్ళొచ్చు. మరి ఎందుకంటే ఈ మధ్య వయసులో వాళ్ళు రాకూడదు అని వెంటనే వ్యంగ్యంగా కింద ఒక కామెంట్ చేస్తారు. కామెంట్స్ రాసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కామెంట్స్ మానండి, అందులో నిజాన్ని మాత్రమే గుర్తించండి. 48 రోజులు దీక్ష ఉండాలి కదండి. ఈ 48 రోజులు మీ ఇంట్లోనూ మన ఇంట్లోనూ అమ్మ ఉన్నారు, అక్క ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, భార్య ఉన్నారు. ఋతుచక్రం 2 సార్లు వస్తుందండి 48 రోజుల్లో. ఉండగలరా దీక్ష? ఉండలేరు కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ లేదని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు శబరిమలని కాస్త పక్కన పెట్టేస్తే ఆడవాళ్ళ యొక్క శరీరం చాలా సున్నితమైనది. ఈ ఇంక్లైన్, ఈ మెట్లు, ఇలా గుట్ట లాంటిది ప్రదేశం ఎక్కేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ శరీరంలో రసాయన మార్పిడి ఏర్పడి ఆ రక్తస్రావం అనేది వచ్చేస్తుంది తెలియకుండానే. ఈ వన్యమృగాలు అక్కడ వేసి ఉంటారు. టైగర్ ఫారెస్ట్ అనే వేసి ఉంటుంది అక్కడ కొండ మీద అడుగున టైగర్ వైల్డ్ ఫారెస్ట్ అని ఉంటుంది. మొదలు మాత్రమే ఇంత పెద్దగా ఉంటుంది. చెట్టు చూస్తే ఆకాశానికి 150-200 అడుగులు ఉంటుంది. దాని వేరు దగ్గరే మనం ఉంటాం. అంతంత చెట్లు ఉంటాయి అక్కడంతా కూడాను. ఎంత దూరంలో ఉన్నా ఈ వన్యమృగాలు ఈ రక్తస్రావానికి దగ్గరికి వచ్చి అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. భక్తి తర్వాత సైంటిఫిక్ కూడా ఉంది కాబట్టి. సో ఆ సమయంలో వెళ్ళకూడదని చెప్పారు. కానీ శబరిమలకి వెళ్ళొద్దన్నారే కానీ ఆడవాళ్ళని ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. కానీ అయ్యప్ప ఒక వరం ఇచ్చాడు ఆడవాళ్ళకి. ఏమని? మీరు నా దగ్గరికి రాకండి ఈ వయసులోపు ఉన్న వాళ్ళు, నేనే మీ ఊరికి, మీ గల్లీకి అయ్యప్ప దేవాలయంగా వచ్చేసాను. అక్కడ వచ్చి 365 రోజులు మొక్కండి అని చెప్పి స్వామి ఇచ్చేశారు. మీ పక్కన గల్లీలో ఉన్న అయ్యప్ప వేరు, శబరిమలలో ఉన్న అయ్యప్ప వేరు కాదు. అక్కడ మగవాళ్ళు వస్తారు, ఇక్కడ మీకోసమే ఆడవాళ్ళ కోసం స్వామివారే దిగి వచ్చి మీ గడప దగ్గరికి వచ్చేసారండి. మొక్కండి, మీ పక్కన ఉన్న గుడిలోకి వెళ్ళి 360 రోజులు సేవ చేయండి, అర్చన చేయండి, అభిషేక ఆరాధన చేయండి, అన్నీ చేయండి. శరణమయ్యప్ప.
గురుగారు చిన్న చిన్న పిల్లలకు కూడా మాలలు వేస్తూ ఉంటారు కదా, అసలు చిన్న పిల్లలు మాలలు వేసుకోవచ్చా? ఏ వయసులోపు వేసుకోవాలి? ఇది 100% కాంట్రవర్షియల్ క్వశ్చన్. కాంట్రవర్సీ చేసే వాళ్ళందరూ దీన్ని నోట్ చేసుకోండి, బాగా థింక్ చేశాక మెసేజ్ పెట్టండి. చిన్న పిల్లలు మాల వేసుకోవాలి, మేము మొక్కేసుకున్నామండి. పిల్లలు వేసుకోవడానికి మీరు మొక్కడానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పిల్లలు మీరు ఏమైనా ప్రశ్న అడిగారా, నేను నీకు దీక్ష తీసుకోవాలని? వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుందండి, నల్ల బట్టలు వేసుకోవడము, భజన చేయడము, పూజలు చేయడము, పిల్లలు ఏది చూస్తే అదే పట్టుకుంటారు. వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో అన్నీ మిస్ అయిపోతారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ వేసుకొనే వెళ్ళాలి. ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక సంతకం పెట్టేటప్పుడు ఈ యొక్క స్కూల్ యొక్క నియమ నిబంధనలకి కట్టుబడే మేము ఆ పిల్లవాడిని పాపను ఇక్కడ చేర్పిస్తున్నామని సంతకం పెట్టే పేరెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తారు. మీరు దానికి అతీతంగా నేను అయ్యప్ప దీక్ష తీసుకున్నాను, అయ్యప్ప డ్రెస్ వేసే పంపిస్తానంటే అప్పుడు స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా, దాన్ని మీరు నెగ్లెక్ట్ చేసినట్ట, లేదా మీకున్న అయ్యప్ప స్వామి భక్తిని ఎక్కువ చేసి ఆ స్కూల్ని ఇబ్బంది పెట్టినట్ట. తర్వాత వెంటనే స్కూల్ టీచర్ ప్రిన్సిపాల్ బ్లాక్ డ్రెస్తో అలౌ చేయట్లేదని ధర్నా చేయడం, 50 మందిని తీసుకొచ్చి ఆ స్కూల్ యొక్క అద్దాలు గిద్దాలని పగలగొట్టడం, టీచర్ని ప్రిన్సిపాల్ని రోడ్డుకి రాగడం, మీడియాని తీసుకొచ్చి పెట్టడం రాంగ్. ఆ 4 రోజులు మీరు ఎగురుతారు. 5వ రోజు మళ్ళీ 40 రోజుల తర్వాత ఆ పిల్లవాడు ఆ స్కూల్కే వెళ్ళాలి. ఈ 40 రోజులు మీరు ఆడిన ఆటకు వాడికి ఇన్ఫ్లుయెన్స్, నేను చేసేస్తే నా వెనక ఒక టీం వచ్చేస్తుంది అనుకున్నారు. మరి అక్కడ మార్కులు దిద్దేవాడికి అవన్నీ ఉండదు. నువ్వు చదివితే మార్కు, చదవకపోతే ఫెయిల్. అక్కడ తక్కువ మార్కు వస్తే అది మీ వల్లే కదా. ఇక్కడ బాబు యొక్క జీవితం, పాప యొక్క జీవితం డిస్టర్బ్ అయింది. మీరు మన డ్రెస్కి, అయ్యప్ప డ్రెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో స్కూల్ కంటూ ఒక డ్రెస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. If you are giving importance to the uniform, the same way the reciprocation, you should maintain the core of school uniform. కాబట్టి ఖచ్చితంగా చిన్న పిల్లలు ఒకవేళ మీరు దీక్ష తీసుకున్నారనుకోండి, స్కూల్ యూనిఫామ్లోనే వెళ్ళండి. ఇంటికి వచ్చాక మళ్ళీ మీరు దీక్ష డ్రెస్ వేసుకోండి, అది కూడా తప్పు లేదు. మీ దీక్ష మీకోసమే కానీ మీ స్కూల్కి కాదు. అండ్ ఆ దీక్ష ఆ చంటి పిల్లలు వేసుకుంటారా లేదా అని ఒకసారి మీరు ఈరోజు షూటింగ్కి రావడానికి ముందే మీ ముందరే కదా ఒక క్వశ్చన్ వచ్చింది, 9 ఏళ్ల పాపకు దీక్ష తీసుకోవచ్చా లేదని అడిగారు. నేను ఇచ్చాను కదా, వాస్తవం అంతే. కాబట్టి చిన్న పిల్లలు వాళ్ళ దీక్షను సరిగా చేస్తారా చేయలేరని వాళ్ళకి తెలియదు. ఎప్పుడు అకాల నిద్ర ఉంటుంది, అకాల భోజనం ఉంటుంది. ఆ పిల్లలు ఒక శరీరం ఆ తల్లి యొక్క మేనేజ్మెంట్లో కరెక్ట్గా సెట్ అయి ఉంటుంది. ఈ టైంలో బ్రేక్ఫాస్ట్, ఈ టైంలో స్నాక్స్, ఈ టైంలో లంచ్, ఈ టైంలో డిన్నర్, ఈ టైంలో ఆడుకోవాలి, ఈ టైంలో చదువుకోవాలి, ఈ టైంలో పడుకోవాలి అని అవన్నీ డిస్టర్బ్ చేసినట్లుగా టోటల్ 48 days డిస్టర్బ్ అయిపోతే, యాత్రతో కలిపి 60 రోజులు అనుకుందాం. 60 రోజులు రొటీన్ లైఫ్లో డిస్టర్బ్ అయిపోతే యు జస్ట్ థింక్ 230 రోజులు, 60 రోజులు పోయింది చదువుకునే దాంట్లో. మేజర్ డేస్ ఇందులో టర్మ్ ఎగ్జామ్స్ ఉండొచ్చు, వీక్లీ ఎగ్జామ్స్ ఉండొచ్చు, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండొచ్చు. దాని అంతా కాన్సన్ట్రేట్ చేయలేదు. దీని ఇంపాక్ట్ ఇప్పుడేం కాదు, చిన్నపిల్లలు ఏమవుతుందండి, నెక్స్ట్ అవుతుంది. మన పిల్లలు సివిల్ చదవాలండి. భారతదేశంలో ఉన్న పిల్లలందరూ కూడాను ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చదివే ప్రతి ఒక్కరు IAS IPSలు చదవాలండి. ట్రై చేయండి. శరణమయ్యప్ప. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అంటే చదువుకున్న ప్రాముఖ్యత కూడా ఇట్లాంటి సెంటిమెంట్స్, డివోషన్స్ పిల్లలపైన రుద్ది వాళ్ళ యొక్క జీవన శైలిని డిస్టర్బ్ చేయకూడదు, అది ఇది బ్యాలెన్స్ చేసే విధంగానే చేయాలి అని అంటున్నారు. మీ అభిప్రాయం ప్రకారము ఎప్పుడు సరైన సమయం గురుగారు ఒకవేళ మాల తీసుకోవాలి అనుకో? ఇది నా అభిప్రాయం కాదండి. ఒక 18 వయసు వస్తే, యుక్త వయసు రాగానే మగవాళ్ళు ఈ సమయంలో మీరు వేసుకోవాలా లేదని మీకు అన్ని తెలుసు, ఎలా ఉంటుందని చేసుకుంటే బాగుంటుంది. చిన్న వయసులో వేసుకోవాలని అనుకుంటే నేను చెప్పాను కదా, ఆ యాజమాన్యానికి సంబంధించిన డ్రెస్ వేసుకొని ఇంటికి రాగానే దైవ దీక్ష తీసుకునే డ్రెస్ వేసుకుంటే తప్పులేదు. చిన్నపిల్లల్ని శబరిమలకి తీసుకెళ్ళండి, దీక్ష అనే పేరు మీద వాళ్ళ మీద రుద్ది ఇబ్బంది పెట్టకండి. శరణమయ్యప్ప. గురుగారు, అసలు అయ్యప్ప స్వామి వారి ఆవిర్భావ రహస్యం గురించి తెలియజేస్తారా? అయ్యప్ప అంటే ఎవరు, ఈయన ఆవిర్భావ రహస్యం అంటే ఇదొక మధురానుభూతి. మళ్ళీ దీని గురించి డిస్క్రిప్షన్ పెద్దగా చెప్తాను, ఒక షార్ట్ స్వీట్గా నేను ఇప్పుడు ఒకటి చెప్పేస్తాను. అయ్యప్ప స్వామి వారు అనేది అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి, వెంకటప్పకు శివయ్యకు పుట్టాడు కాబట్టి అయ్య అప్ప. జనరల్గా మన పేర్లలో మన ఇంట్లో ఒక పేరు పెట్టుంటారు, ఆ పేరుకి చంటి, నాని, బుజ్జి అని పిలుస్తుంటాం. అలాగే నిక్ నేమే అయ్యప్ప, కానీ ఆయన పేరు శాస్తా. ఈ అయ్యప్ప స్వామి వారు క్షీరసాగర మదనం అయ్యేటప్పుడు ఆ దేవదానవులు కొట్టుకుంటున్నారు. వచ్చేసిన తర్వాత అమృతం వచ్చిన తర్వాత ఎవరు ఇవ్వాలని అప్పుడు మహావిష్ణువు అందరూ ప్రార్థన చేస్తున్నారు. మీరు మోహిని అవతారం తీయండి.
అంటే శివశక్తి రూపాన్ని తను పొంది మోహిని అవతారంగా తీస్తారు మహావిష్ణువు. శివస్య విష్ణు విష్ణు శివాన్ని ఉంది, వాళ్ళిద్దరిలో భేదం లేదు. ఇప్పుడు చాలామంది భేదాభిప్రాయాలు మాట్లాడుతున్నారు, పక్కన పెడితే శక్తి రూపం దాల్చినటువంటి మోహిని అవతారంలో ఈవెన్ మన యొక్క బ్రహ్మోత్సవాలు కూడా మోహిని అవతారానికి చాలా ప్రత్యేకమైనటువంటి ఉంటుంది బ్రహ్మోత్సవాల స్వామివారికి. ఆ మోహిని అవతారం దాల్చినటువంటి యొక్క స్వామివారు మా అమృతాన్ని పనిచేసిన తర్వాత సుందరేశ్వరుడు, శివుడు వచ్చేసి సుందరేశ్వరుడు, చాలా అందమైనటువంటి వాడు ప్రపంచంలో ఉన్నటువంటి సుందరేశ్వరుడు మోహిని చూస్తాడు. వారి ఇరువురి యొక్క చూపు కలయికతో ఆ అమ్మ సిగ్గు, స్వతహాగానే స్త్రీకి ఉన్నటువంటి సిగ్గుతో బిడియంతో ఆ పురుషుడి దగ్గర నుంచి దూరంగా పరిగెడుతుంది. ఆవిడ పరిగెట్టి ఒక చోట నిలబడ్డారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్లో ముహిర్దవన్ మలై అంటారు దాన్ని. ఆ కొండ దగ్గర వీళ్ళు ఆగారు. ఇప్పుడు మనం పరిగెత్తుకుంటూ ఒక 10 సార్లు పరిగెత్తామనుకోండి, మన శరీరంలో వచ్చే ఒక రసాయన మార్పిడి ఏంటి, చెమట వస్తుంది. ఆ ఇరువురికి చెమట వస్తే ఆ భూమి మీద పడకూడదని ఏం చేస్తారంటే, ఆ మోహిని అవతారం ఉంటే శక్తి రూపం, ఆ శివుడి యొక్క దోసెడు ఇలా చెరొక చెయ్యి నిలబెట్టగానే వారి ఇరువురి యొక్క చెమట బిందువు ఈ దోసెడులో కలిసింది. ఆ కలిసినటువంటి కలయికలో పుట్టినటువంటి వారే మణికంఠుడు, ధర్మశాస్త్ర. అందులో నుంచి ఒక్క డ్రాప్ జాలు వారు కింద పడుతుంది, అదే పంపా నది. అందుకే స్వామివారు వేరు, పంపా నది వేరు కాదు అని చెప్పడం జరుగుతుంది. ఈ స్వామివారు పుట్టినటువంటి వారు 18 అవతారాలు తీస్తారు. ఎలా? అయ్యనారప్ప శాస్త్ర, కాళశాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశశాస్త్ర, కళ్యాణభరత శాస్త్ర, సంతానదాయక గోత్రశాస్త్ర, యోగశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, జ్ఞానశాస్త్ర, కిరాతశాస్త్ర, విశ్వశాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, జీవశాస్త్ర, అజారూఢ శాస్త్ర అని చెప్పి అపూర్వ శాస్త్ర అని 18 అవతారాలు స్వామివారు చేశారు. 17 అవతారాల్లోనూ స్వామివారు పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని అనే 5 దేవియర్లతో రకరకాలైనటువంటి అవతారాల్లో దేవియర్లు ఉన్నారు. సత్యగన్ అనే ఒక కొడుకు కూడా స్వామివారికి ఉన్నారు. మనం శరణఘోషలు కూడా అయ్యప్ప అందరూ గుర్తుపెట్టుకోండి, పూర్ణ, పుష్కల, నాదనే శరణమయ్యప్ప అని అంటున్నాం. ఇలా మనం నిత్యం చెప్తున్నాం, మనకి ఇవన్నీ తెలియదు. తర్వాత ప్రభాదేవి గురించి మాట్లాడుతున్నాం, స్వామివారి కొడుకు గురించి కూడా మాట్లాడుతున్నాం ప్రతిరోజు. స్వామివారి పవళింపు సేవలో హరివిలాసం ఉంటుంది కదా, అందులో 3వ పంక్తిలో ఏం చెప్పారు? ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణదకల్పకం సుప్రభాంచితం ప్రణవ మందిరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే. అలా స్వామివారికి ప్రణయాదేవిని ఉన్నారు. తర్వాత శుభకీర్తి అనే ఒక అమ్మవారిని గాంధర్వ వివాహం కూడా చేసుకున్నట్టు గత 17 జన్మల్లోనూ ఉంది. కలిలో మాత్రమే ఆయన బ్రహ్మచారిగా ఉంటున్నారు. ఆయన పేరు శ్రీ ధర్మశాస్త్ర. శబరిమలలో కొలువైనటువంటి స్వామివారు శ్రీ ధర్మశాస్త్ర అని. వీటన్నిటినీ పరశురాముల వారు 108 శాస్త్రా దేవాలయాల్ని ప్రతిష్ఠించారు కేరళలో. ఆ యొక్క గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పబడుతున్నటువంటి కేరళలో అన్ని ప్రతిష్ఠిస్తారు. కాలగర్భంలో ఇవన్నీ కూడాను భూస్థాపితం అయిపోతే బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు వీటన్నిటిని రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి, ఈ శాస్త్ర వారి అవతారాలని 2000 పేజీల థీసిస్ రాశారు. ఈ అయ్యప్ప గురించి మా తండ్రి గారు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు. దీన్ని కొలంబో యూనివర్సిటీ వారు దీన్ని గుర్తించి వారికి డాక్టరేట్ ప్రదానం కూడా చేశారు. దీన్ని ఒక మంచి దేవాలయంగా సృష్టిస్తే బాగుంటుందని నేను అనుకుంటూ ఉండగా, తిరుపతిలో గురుస్వామి గారు తిరుపతిలోనే ఉంటారు కాబట్టి వైకుంఠనాథుని యొక్క తిరుపతిలోను, కైలాసనాథుడైనటువంటి జీవలింగేశ్వర స్వామి సన్నిధానం 300 రోజులు వాటర్ ఫాల్స్ ద్వారా నీళ్లు పడుతున్నటువంటి శివక్షేత్రంలో, ఆ క్షేత్రంలోనే ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని 2016 నవంబర్ 9 నాడు ప్రతిష్ఠించారు గురుగారు. ఇప్పటికీ ఆ దేవాలయంలో అయ్యప్ప స్వామి 18 అవతారాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తారీఖున శ్రీ పూర్ణ పుష్కల సమేతంగా మహాశాస్త్ర వారికి కళ్యాణోత్సవం కూడా చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం కూడా రానున్న 9వ తారీఖున కళ్యాణోత్సవం ఉంది. భక్తులందరూ కూడా తప్పకుండా ఈ కళ్యాణోత్సవానికి రండి. ఈ యొక్క దేవాలయంలో ఏమేం ప్రఖ్యాత ఉంది? శాస్త్రాన్ని మొక్కడం వల్ల కళ్యాణ వరద శాస్త్ర, కళ్యాణం కాని వారికి కళ్యాణం అవుతుంది. సంతానదాయక శాస్త్ర, నాకు సంతానం లేదండి, ఆ స్వామివారికి మొక్కితే సంతానం దొరుకుతుంది. కిరాత శాస్త్ర, నాకు శత్రువులు ఉన్నారండి, శత్రువులంతా వెళ్ళిపోతుంది. నాకు భార్యాభర్తల మధ్య సఖ్యతలో ఉందండి, శిల్పశాస్త్ర, వారిని ప్రార్థన చేస్తే శిల్పశాస్త్ర స్వామివారికి మొక్కుతుంది. బాలశాస్త్రగా నా పిల్లవాడికి చదువు రావాలి అంటే జ్ఞానశాస్త్రగా,
యోగ శాస్త్రగా నాకు దీక్షాకాలం మంత్రాలని చెప్తున్నాను, దీనికి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇలా ప్రతి దానికి విశ్వశాస్త్ర, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విశ్వశాస్త్ర, ఇలాంటి దేవాలయాలన్నీ కూడా ఆ ప్రాంతంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర సన్నిధానంలో ఉంది. శబరిమలకి వెళ్ళిన పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. మాల వేసుకున్న వాళ్ళు పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమలకి వెళ్ళాలి. ఏమంటే మేము శబరిమలకి వెళ్ళలేము కదా అంటే, స్త్రీలుగా ఉన్నారు, కుటుంబ సమేతంగా తిరుపతికి దర్శనానికి రండి, ఈ దేవాలయానికి దర్శనానికి రండి. వచ్చి చక్కగా ఈ దర్శనం అయ్యప్ప స్వామి వారి విశిష్టతో కూడిన 18 అవతారాల దర్శనాన్ని కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క దేవాలయం చక్కగా మీకు అన్ని విశేషాలను తెలుపుతుంది. శరణమయ్యప్ప. గురుగారు, తత్వమసి అని చెప్పేసి అయ్యప్ప స్వామి వారి సందేశం ఏదైతే ఉందో దాని అర్థం చెప్తారా? తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే నా దగ్గర చూడాలని వచ్చావు, నువ్వు దేన్నైతే నా దగ్గర పొందడానికి వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. ఇంతకుముందు మన పాటలో చెప్పిన అడుగు అడుగున అయ్యప్ప అంటే నీలో నాలో అయ్యప్ప, నిర్మలమైన అయ్యప్ప. తత్వమసి అంటే నువ్వు దేన్ని పొందాలనుకున్నావో అది నీలోనే ఉంది, చూసుకో. శరణమయ్యప్ప. గురుగారు, ఎందుకని చెప్పేసి హరిహర స్తుతుడు అని పిలుస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి వారిని? ఇక్కడ మగిషి అనే రాక్షసి ఒక వరం పొందిందనమాట. నాకు ఆకాశం ద్వారా కానీ భూమి మీద కానీ స్త్రీ పురుషుల కలయికతో అలా కాకుండా 2 పురుషులతో ఉన్నటువంటి యొక్క దేవతతోనే నాకు మరణం కావాలని కోరుకున్నది. పిచ్చిది, దానికి ప్రతిదానికి దరిసే రెమెడీ కదా. శక్తి రూపాన్ని దాల్చినటువంటి మోహిని అవతారంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఆ శక్తి శివునికి ఎవరు కావాలి? భార్య శక్తి. శక్తి రూపాన్ని మహావిష్ణువు ధరించి మోహిని అవతారంగా స్త్రీ రూపం ధరించి చెప్పాను స్వామివారు ఎలా జన్మించారు అని. హరిహరులకు పుట్టినటువంటి వారు కాబట్టి హరిహర పుత్రుడు, హరిహరాత్మజుడు అని అంటారనమాట ఆయన. అదే దాంట్లో విశిష్టత. అందుకే హరిహర పుత్రుడు. ఎందుకంటే శివుడు తన యొక్క అర్ధనారీశ్వరుడు, శక్తిని సగంలో పెట్టుకున్నారు కదా, అలాగే అర్ధనారీశ్వరుడు కాబట్టి ఈయన కూడా స్వామివారు. అందుకే స్వామివారు బ్రహ్మచర్య దీక్షలో కూడా శివధ్యాన ఆయన మహాన్ ఉంటున్నారు స్వామివారు. గురుగారు, సాధారణంగా ప్రతి ఒక్క గుడిలో కూడా మనం 18 మెట్లు అనేది చూడం, కానీ అయ్యప్ప పర్వతంలో మాత్రం ఈ 18 మెట్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి గురుగారు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉన్నటువంటి ప్రశ్న. స్వామివారు గత 17 జన్మల్లోనూ ఆయన గృహస్థాశ్రమం ఉన్నారు. ఈ యొక్క జన్మలో మాత్రం ఆయన బ్రహ్మచారిగా ఉన్నారు కదా. మరి దానికి కారణం ఏమి? 18 మెట్లు ఎలా వచ్చిందనే దానికి చెప్పడం. 18 మెట్లు దానిలాగే పుట్టింది. ఎలా అంటే తన యొక్క తల్లి యొక్క తలనొప్పి తీర్చడానికి, నటనతో ఉన్నటువంటి తలనొప్పి తీర్చడానికి పులిపాలే మందు అనగానే అడవికి వెళ్ళి మగిషిని సంహరించిన కృతజ్ఞతతో పులి అంతా కూడాను ఇంద్రాది దేవతలు పులిగా మారి పందలంకి తీసుకెళ్ళని మీ తల్లిగారి యొక్క వేదన తీర్చనన్నారు. అది తర్వాత మన స్వామివారి చరిత్రలో అవన్నీ మాట్లాడుకుందాము. అక్కడ పందరరాజు ఒక రాజశేఖర పాండ్యుడు వచ్చేసి అక్కడ అడగగానే, ఆయన ఈ రాజ్యాన్ని ఏలుకు అంటే, నేను దీనికోసం పుట్టలేదండి, నేను శివధ్యాన నిరతాయ నమః, శివధ్యానం చేయాలనుకున్నాను. ఎందుకయ్యా నువ్వు చిన్న పిల్లవాడివి, నువ్వు రాజ్యాన్ని ఏలుకు అంటే నువ్వు పోయి ఘోరాటవి పునరాగమనాయ నమః, నేను ఘోరాటవికి వెళ్ళిపోతున్నాను అంటున్నారు. ఎందుకే ఘోరాటవి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, అంబేది గౌరీ మదమాశ్రయామి పత్నం పితర్మామాదయందాం వసన్ను లక్ష్మీమది చింతయంతం శాస్త్రారమిష్టం సకలార్థ సిద్ధే. నా యొక్క తండ్రి అయినటువంటి శివుని యొక్క భార్యలందరూ కూడా అంబా, గౌరీ, గంగా వీళ్ళందరూ కూడా నా తల్లులే. అదే సమయంలో శక్తి రూపంలో ఉన్నటువంటి నా యొక్క తల్లి అయినటువంటి మహావిష్ణువు అయినటువంటి వారి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని వసన్ను లక్ష్మీమది చింతయంతం, ఆ లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పిలవాలి అంటే 24 గంటల సేపు స్వామివారు లక్ష్మీ చింతనతో ఉంటారు. కాబట్టి ఈ అయ్యప్ప స్వామిని మొక్కిన వాళ్ళకి దరిద్రం అనేది రాదు. మీరు కావాలంటే గమనించి చూడండి అయ్యప్ప భక్తులారా, మీరు మాల వేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు, లేదా మాల వేసుకోకపోయినా అయ్యప్ప అని మీ నామం పలికినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జీవితంలో దరిద్రాన్ని చూస్తున్నారా? అవసరాలు ఉంటాయి కానీ దరిద్రం రాదు. ఆ అయ్యప్పను మొక్కిన వాళ్ళు ఇంతింతై వటుడింతై దానింతై నపోవీధికి పైనంతే దినదిన ప్రవర్తన ఎదుగుతూనే ఉన్నారు కానీ ఒకళ్ళు కూడా చనిపోలేదు. సరే, నేను ఈ మార్గ దీక్ష ఉండాలనుకుంటున్నారు. ఏం దీక్ష ఉండాలనుకున్నావు? శివధ్యాన నిరతాయ నమః, శివధ్యానం చేయాలనుకుంటున్నాను. ఏ రకంగా చేస్తావయ్యా? శ్రీచక్ర యోగపీఠం మీద నేను శివధ్యానం చేయాలనుకుంటున్నాను. శ్రీచక్ర పీఠం మీద ఎందుకు ఉండాలనుకుంటున్నావు నువ్వు అని అంటే, నేను ఒక బాణం వేస్తాను, అది ఎక్కడెక్కడ పడుతుందో అక్కడంతా కూడా నాకు దేవాలయం కట్టియండి అంటే ఒక బాణం వేయగానే 5గా చీలుతుంది. దట్ ఈస్ కాల్డ్ అచ్చన్ కోవిల్, ఆర్యన్ కావు, కులత్తుపుഴై, ఎరుమేలి, శబరిమల. ఈ 5 చోట పడుతుంది. ఈ 4 క్షేత్రం కూడా కింద ఉంటుంది. ఈ 18 శబరిమల మాత్రం ఎత్తైన పీఠంలో ఉంటుంది. ఈయన 12 ఏళ్ల పసిబాలుడు కదా,
ఎలా ఎక్కాలని ఆలోచిస్తున్నాడంట. పరశురాముల వారు ప్రతిష్ఠ చేయడానికి వేదాది మూర్తులందరూ కూడా అక్కడికి వచ్చేసారు. ఏ ప్రమాణంతో ఇక్కడ చెప్పబోతున్నారు ఈ స్వామివారిని ఎలా ప్రతిష్ఠ చేయాలి? ధాతా విధాతా పరమోద సందక్ ప్రజాపతి పరమేష్ఠి విరాజా స్తోమా చందాగం శనిహిదోమ ఆహురైతస్మై రాష్ట్రం అభిసన్నమామ అభ్యావర్తత్వోపమేద శాకమయుగం శాస్తా అధిపతిర్వోస్తు అని చెప్పి ప్రతిష్ఠ చేయాలని ఇక్కడికి వస్తే ఎత్తైన పీఠంలో ఉంది అని చెప్పగానే మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఒక 18 మంది దేవతలు ఒకరిపై ఒకరు ఇలా మెట్ల వలె పరుండి, ఇక్కడ పెట్టాను చూడండి, ఇలా మెట్ల వలె పరుండి ఒకరిపై ఒకరు మెట్లలాగా పడుకున్నారట. ఈ మెట్ల మీద ఇక్కడ స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద కూర్చొని ఉన్నారు. ఇక్కడ కరుపస్వామి కడతస్వామి స్వామివారికి అంగరక్షలుగా ఉన్నటువంటి వారు ఇక్కడ ఉండి ఈ 18 మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కగానే 18వ మెట్టుకు రాగానే ఈ దేవతలందరూ అడుగుతున్నారట, స్వామి మీ యొక్క చిన్నారి పాదాన్ని మాపై మోపి మీ యొక్క యోగపీఠాన్ని అధిష్ఠించండి అన్నారట. ఒక్కొక్క మెట్టు స్వామివారు ఎక్కుతున్నారు. మెట్టు 18 మెట్టుని ఒక్కొక్క మెట్టుగా ఎక్కి 18వ మెట్టుకు వస్తున్నారట. అప్పుడు వెంటనే ఆ 18 మెట్లు అడుగుతున్నారట, స్వామి లోకరక్షకుడైనటువంటి వారు మీరు మాపై కాలు మోపి ఎక్కారు, మరి ఈ రోజు నుంచి మిమ్మల్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాపైనే కదా మరి కాలు మోపాలి, మరి మీరును సామాన్య ప్రజలు ఒకటేనా? కాదు కదా. మరి దానికి ఏం చేయాలంటే మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి. తత్సమానులు అంటే ఏంట్రా అంటే సర్వకాల సర్వావస్థలయందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప చెప్పుకుంటూ ఒక మండలకాల బ్రహ్మచర్య దీక్ష ఉండి ఇరుముడి కట్టుకొని శబరిమలకి రావాలి. అలా వచ్చిన వాళ్ళని మాత్రమే మీరు అనుగ్రహం చేయాలి. ఒకవేళ అలా ఒకరోజు తప్పినా వాళ్ళు పనిష్మెంట్కి అవుతారు, అందులో మీరు ఎంటర్ అవ్వకూడదని స్వామివారి దగ్గర వరం పొందుతారు. అప్పుడు స్వామివారు అంటున్నారట, పాపం రా సామాన్య ప్రజలు వాళ్ళకి ఎందుకు పనిష్మెంట్ ఇస్తారంటే, స్వామి మిమ్మల్ని చూడ్డానికి రాలేదు, మిమ్మల్ని చూడ్డానికి మీరు ఎలా అయినా పిలిపించుకుని నాకు సంబంధం లేదు, మా పైన కాలు మోపాలంటే ఈ యొక్క కండిషన్. బాగా గుర్తుపెట్టుకోండి, 18వ అంబడి మీద ఎక్కాలంటే కండిషన్. అయ్యప్పను చూడడానికి సివిలియన్స్ కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి అనుగ్రహం వస్తుంది, మీకు అనుగ్రహం వస్తుంది. మీకు వచ్చే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే మెట్లు ఎక్కుతారు, వాళ్ళు మెట్లు ఎక్కరు, అంతేకాని అనుగ్రహం మాత్రం ఒకటే. నదీనాం సాగరో గతి, ఈ సాగరంలోకి అన్ని నదులు వచ్చి కలుస్తాయి. అది గంగా నది కావచ్చు, సరస్వతి నది కావచ్చు, కృష్ణ కావచ్చు, గోదావరి కావచ్చు, ఎటు వచ్చినా నదీనాం సాగరోగతి అని స్వామివారి దగ్గర వచ్చి కలుస్తున్నారు. ఈ 18వ అంబడికి అంత గొప్ప విశిష్టత ఉంది. ఎక్కలేని మెట్లను 18 మంది దేవతలు మెట్ల వలె పరుండి అక్కడ పడుకున్నారు కాబట్టి మెట్లు. అందుకే దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు స్వామిని చూడడానికి దీక్ష లేదు. నేను అయ్యప్ప దీక్ష తీసుకున్నానండి అని అంటున్నారు. అయ్యప్ప నా కోసం దీక్ష తీసుకుని రారా అని చెప్పలేదు. నా ముంగిట ఉన్న 18వ అంబడి మీద కాలు మోపే అర్హత కావాలంటే నిన్ను నువ్వు మార్చుకో. నువ్వు 10th చదవాలంటే చదువు, ఎలిమెంటరీ నుంచి చదివితేనే నువ్వు 10th వస్తావని చెప్పి ఎలా అన్నారో ఇది కూడా అలాగే. 18వ అంబడి మీద కాలు మోపాలంటే హ్యావ్ టు టేక్ మండలకాల దీక్ష, నో కాంప్రమైజ్. అలా ఎలా అవుతుందండి అంటే ఒక ఉదాహరణ చూసుకుందాం. ఓ చంటి పాప ఉందండి, చాలా చంటి పాప అనుకుందాం, ఓ బాబో పాపనో. ఓ వెలుగుతున్న దీపం ఉంది, ఆ దీపంలో చేయి పెడితే కాలుతుందా కాలదా అండి? చంటి పాప కదా, దీపం వదిలేయాలి కదా, అగ్ని వదిలేయాలి కదా, వదులుతుందా? ఆ పాపకి ఏం తెలుస్తుందని అక్కడ పెడుతున్నారు? కాలుతుందా కాలదా? చంటి పాపను వదిలేస్తుందా? ఎందుకని? అగ్ని యొక్క గుణం ఏంటి? కాల్చడమే. అలాగే 18వ అంబడి దగ్గర తప్పు చేస్తే పనిష్మెంటే, నో ఎస్కేప్. స్వామిని చూడ్డానికి అవన్నీ అక్కర్లేదు. ఇంతకుముందే చెప్పాను కదా, దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే. దూషించి వచ్చినా కూడా ఆయన ఇచ్చేస్తాడు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి దీక్ష ఈ మండలకాలం దీక్ష. అందుకే 18 మెట్లు ఉంది. అందుకే మాల వేసుకో, మాల మహిమ తెలుసుకో. ఈ మాల వేసుకొని చూడండి, ఆ మహిమను తెలుసుకొని చూడండి. 108 పూసల మహిమ నోటితో చెప్పగలేమయ్యా. పూట పూటకు ఒక పవిత్రమైనటువంటి అర్థాన్ని ఇస్తారట అయ్యప్ప. అందుకే ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు, దీక్ష తీసుకున్న వాళ్ళు చూడండి, దీక్ష తీసుకొని వాళ్ళు కూడా ఒక్కసారి పుట్టినందుకు ఒకసారైనా మాల వేసుకో, మాల మహిమ తెలుసుకో. శరణమయ్యప్ప. గురుగారు, అసలు అయ్యప్ప స్వామి దీక్షలో శనీశ్వరుని పాత్ర ఏంటి గురుగారు? ఎస్, శనీశ్వరుని యొక్క పాత్ర చాలా గొప్పది. ఇందులో నల్లని వస్త్రం ధరించినటువంటి వారు, నీల వస్త్రం ధరించిన నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప,
నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప. చాలా సంపన్నంగా ఉంటే శనీశ్వరుడికి ఇష్టం ఉండదు. అందుకే నల్లని బట్టలు వేసేసుకోవడం, పిచ్చోడ్లాగా గడ్డం మిసం పెట్టుకోవడం, అందరూ బ్లాక్ ఇట్లా వేసుకొని డైగి అంతా వేసుకొని ఉంటారు. వాడు అసలు రూపాయి 42 రోజులు పడిపోతుంది. పిచ్చోడ్లాగా చెప్పులు లేకుండా తిరగడం, ఏకభుక్తం చేయడం, భూసైనం చేయడం, భార్య ఉన్నా కూడా బ్రహ్మచర్య దీక్ష ఉండడం, ఇవన్నీ ఎవరికి ఇష్టం? శనీశ్వరుడికి ఇవన్నీ ఇష్టం. వాడి సుఖాలన్నింటినీ లాక్కొచ్చి బేసిక్ తీసుకొచ్చేవాడు శనీశ్వరుడు. అవన్నీ ఎవరు చేస్తున్నారు? అయ్యప్ప భక్తులు చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఆయన వదిలేస్తాడనమాట. మరి ఇది వదిలేసిన దానికి ఏం చెప్పాడు? శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ. కనకాలయ అంటే ఈ యొక్క స్వర్ణ మందిరంలో కూర్చున్నట్టు ఉంటారు. కనకాలయ వాసాయ భూతనాదాయతే నమః. ఆయనకు భూతనాథుని పేరు ఎలా వచ్చింది? స్వామివారు అంటున్నారట, పార్వతీదేవి చెప్తుందట, శివుడు చెప్తున్నాడు, స్వామి మరి మీరు కొడుకుని తీసుకొచ్చారు కదా కైలాసానికి, ఈ ప్రమదగణంలో ఉన్నటువంటి గణపతికి ఏమో గణాధిపత్యం ఇచ్చారు, దేవగణాన్ని సుబ్రహ్మణ్యకి ఇచ్చేశాడు, మరి వీడికి ఏమి ఇస్తున్నారు? ఆస్తిపాస్తులు అయితే పిల్లలకి ఇవ్వాలి కదా. అంటే అప్పుడు ఆయన భూతనాథుడు కాబట్టి శివుడు ఆయన ఏమంటున్నాడు, నేను పాలిస్తున్నటువంటి భూతగణాన్ని వాడికి ఇచ్చేస్తున్నాను. ఎలా చెప్తున్నాడు? భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస యక్ష గంధర్వ వర ప్రేరిత విచార కృతిరోగ ప్రతిబంధక అని చెప్పి ఆయన ఇచ్చేస్తున్నారు. అప్పటి నుంచి ప్రారంభమైంది శ్లోకం. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. ఆ భూతగణాలనికి అధిపతిగా ఉన్నటువంటి వాడు స్వామివారు. అందుకేం చెప్పాడు? ఆ శనిబాధ వినాశ స్తోత్రంలో ఏం చెప్పబడింది? శనిబాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయతే నమః దారిద్ర్య జాతాన్ రోగాదిన్ బుద్ధిమాంద్యా. దరిద్రమున్నా, బుద్ధిమాంద్యం ఉన్నా, దారిద్ర్య జాతాన్ రోగాదిన్, నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా నాకు వచ్చేస్తుంది అన్ని రకాలుగా. దారిద్ర్య జాతాన్ రోగాదిన్ బుద్ధి మాంద్యాది సంకటాన్ని, ఎన్నో కష్టాలు ఉన్నాయి. దారిద్ర్య జాతాన్ రోగాదిన్ బుద్ధి మాంద్యాది సంకటం క్షిప్రం నాశయదేవ. ఒక్క క్షణంలో నాశనం చేసే ఒక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ స్వామి వారే అనమాట. దేహి మే బుద్ధి వైశిష్ట్యం. స్వామి నాకు బుద్ధి వైశిష్టాన్ని ఇవ్వండి. దేహి మే నిత్య యవ్వనం, నాకు నిత్య యవ్వనాన్ని ఇవ్వండి. దేహి మే పరమానందం దేవదేవ జగత్పతే. ఆ స్వామివారిని ప్రార్థన చేస్తున్నారు. శనీశ్వరుని ప్రత్యేకించి పూజించక్కర్లేదు. ఈయనను పూజిస్తే చాలట, శని భగవానుడు ప్రసన్నమై అనుగ్రహం ఇచ్చేస్తాట. నీ యొక్క జీవితంలో ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, కంఠ శని, దుష్ట శని అన్నిటికీ ఒకే సమాధానం, అయ్యప్ప స్వామి అయ్యప్ప. ఎవరు వెళ్ళాలి, ఎవరు మొక్కాలి స్వామివారిని? శరణమన్న ప్రతి వారికి స్వామి సొంతం. స్వామి కోవెలలో కులమతాలు అడ్డురావు. ఒక్కసారి పిలిచిన పలికేటి దైవం స్వామి కోటాను కోటులకు ఇష్టదైవం. తిరువంకూరు దేవస్వామి వారే చెప్తున్నారు, సంవత్సరానికి 1 కోటి మంది వస్తున్నారని, 1 కోటి పైచిలకు వాళ్ళు వస్తున్నారని. 1 కోటి మంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారంటే వాళ్ళ ఇంట్లో 1:4, 1:5 పెట్టుకున్నాం అంటే సుమారుగా 5-6 కోట్ల మంది. తర్వాత వారి ఫ్రెండ్స్ అందరూ కూడా తెలుసు అంటారు, 10 కోట్ల మంది స్వామివారికి తెలుసో తెలియకుండా దాసులు అయిపోయారు అయ్యప్పకు. మన భారతదేశం జనాభాలో 10% మంది ఆ స్వామివారి యొక్క దాసులు. అంటే తెలియకుండానే ఒక డిసిప్లిన్, తెలియకుండానే ఒక అనుభూతి. ఇంత అద్భుతమైనటువంటి దీక్షను పొందాలంటే ఎన్నెన్ని జన్మల మనం పుణ్యం చేసి ఉండాలి, ఎన్నెన్ని జన్మల అనుగ్రహం ఉండాలి. ఆ మాల వేసుకునేటప్పుడు రావాలట, నిన్ను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం. అలా ఉండాలి ఆ దీక్ష అన్నది. శరణమయ్యప్ప అదే శని ప్రీతికి ఉన్నటువంటి ఒక గొప్పతనం. ఆ స్వామిని ప్రవర్తిస్తే నవగ్రహాలు అనుగ్రహిస్తాయండి. శరణమయ్యప్ప. గురుగారు, ఇలా ఒక్కసారి మాల వేసుకుంటే జీవితాంతం వేసుకోవాలని ఉంటుందా, లేదా ఇన్ని సంవత్సరాలు 3, 5 ఇలా ఏదైనా ఉంటుందా గురుగారు? నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో పలికెను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసెను చిరకాలం. ఒక్కసారి వేసుకొని చూడండి. ఇన్నిసార్లు వేయాలి, అన్నిసార్లు వేయాలని ఎక్కడ రూల్ లేదండి. మీకు వీలుంటే అన్నిసార్లు వేసుకోండి దీక్ష. మీలో క్రమశిక్షణ కావాలంటే మార్చుకోండి. మనం ఒక సుమారుగా ఈరోజు ఇప్పుడు మనం ఈ షూటింగ్ అయిన తర్వాత భోజనం చేస్తాం. పచ్చడన్నం, పప్పన్నం, చారన్నం, మజ్జిగన్నం తింటాం కదా. ఇందులో లెక్క పెట్టి ఒక ముద్ద తీసుకునేటప్పుడు లెక్క పెట్టి తింటున్నామా? ఇందులో 100 రైస్, ఇందులో 200 రైస్, ఇందులో 300 రైస్ అని
ఒక ముద్ద తీసుకుంటేనే 100-150 మెతుకులు వస్తుంది, తెలీదు. తినే తిండికే లెక్కలేదు, దీక్షకు ఒక లెక్కన. జీవం ఉన్నంత కాలం 150 కోట్లు నిన్ను ఎంచుకున్నాడండి అయ్యప్ప. ఎన్ని జన్మల పుణ్యం అయి ఉండాలి. మీరు ఒక్కళ్ళు వేసుకోవడం వల్ల ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు తరించిపోతారండి. శరణమయ్యప్ప. గురుగారు, శబరిమల ప్రసాదం ఏదైతే ఉంటుందో అయ్యప్ప స్వామి వారి అరవన్న పాయసం, దాని యొక్క అలా చూడగానే ప్రతి ఒక్కళ్ళు నోరు అలా ఇదైపోతుంది. అంత అద్భుతమైనటువంటి ప్రసాదం అరవణ పాయసం. ఆ స్వామివారికి చాలా ప్రీతి అయినటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో, ఈరోజు ప్రతి అయ్యప్ప దేవాలయాల్లోనూ ఆ అరవణ పాయసాన్ని వండి స్వామివారికి పెడుతుంటారు. అద్భుతమైనటువంటి ప్రసాదం అండి. మీకు తెలిసిందంటే తెలిసినట్టుగా చేయండి, లేదా తెలిసిన వాళ్ళ దగ్గర చేయించకండి. అయ్యప్ప స్వామికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం అరవణ పాయసం. ఈ ప్రసాదం మనం కూడా శబరిమలకి వెళ్ళినప్పుడు డబ్బాలుగా తెచ్చుకొని అందరికీ పంచుతుంటాం, అందరికి ఇస్తుంటాం. అసలు ఒక్కొక్కసారి ఆ డబ్బా మొత్తం మనమే తినాలని అంత రుచిగా ఉంటుంది, అలా కూడా తినేస్తూ ఉంటాం. చాలా అద్భుతమైన ప్రసాదం అండి అది. అసలు సంవత్సరంలో ఒకరోజు అది సర్వరోగ నివారణ అనుకుందాం, తెచ్చుకొని తిందాం. దాని గురించి ఆలోచిస్తేనే మనసు విధంగా అయిపోతుంది. అందరికీ కూడా అది ఫేవరెట్, చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా అందరికి ఇష్టమైనది. ఏ వ్యాధిగ్రస్తులు కూడా తినకూడదని రూల్ లేదు, అందరూ తినచ్చు. అంత బెల్లంతోనే తయారు చేస్తారు కాబట్టి. ఔషధ గుణాలన్నీ అందులో వేస్తారు, కొన్ని ఔషధ మూలికలు వేస్తారు కాబట్టి ఆరోగ్యాన్ని కూడా బాగుపడుతుంది అది. అవును గురుగారు, చివరి ప్రశ్న, అసలు ఇరుముడి అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఏ విధంగా కట్టాలి గురుగారు? ఇరుముడి అంటే ఏంటి, ఎవరు ప్రారంభించారు, అందులో వేసే వస్తువులు ఏంటి, అసలు ఇవన్నీ చూడాలి అని అనుకుంటే, పళ్ళికట్టు శబరిమలైకి కళ్ళుం ముళ్ళుం కాలుకు మెత్తై. ఆ ఇరుముడి స్వామివారు వాళ్ళ తల్లిగారికి తలనొప్పి వచ్చింది అని పులిపాలు తేవాలని చెప్పేసి అందరూ చెప్తుండగా ఎవరు తేలేకపోతారు. మనకంటాడు, నేను పోయి మా అమ్మగారి యొక్క తలవేదన తీర్చడానికి పులిపాలు చేస్తానని చెప్పి బయలుదేరుతానంటారు. నువ్వు వెళ్ళకూడదు రాని అంటే, లేదు వెళ్తానంటాడు. అప్పుడు ఈయన వినట్లేదు కదా, సరే నాయన నీకు దారిలో ఆకలి అవుతుందని చెప్పి కొబ్బరికాయ ఒకటి తీసి అందులో నెయ్యి వేసి డక్కన వేసి నింపేసి, ఇటుపక్క ఒక ముడి, దాని ఇరుముడి అంటే 2 ముడులు, ఒక ముడిలో ఈ నెయ్యి, బియ్యము, ఇంకో దాంట్లో వంట సామాన్లన్నీ పెట్టి తల మీద పెట్టి, నువ్వు ఆకలైనప్పుడల్లా వండుకొని తినరానని చెప్పి పంపించారు. ఫస్ట్ ఇరుముడి ఈ ప్రపంచానికి మోసింది అయ్యప్ప స్వామి వారే. ఇప్పుడు మనం కూడా ఇరుముడి మోసుకొని వెళ్తున్నాం. అదే ఇరుముడి ప్రారంభానికి ఒక ఇది. ఇరుముడి ఎలా చేయాలి, 48 రోజులై 49వ రోజు గురుగారి దగ్గరికి వెళ్ళి, గురుగారు నేను ఇరుముడి కట్టుకోవాలనుకుంటున్నాను, మీరు మాకు అనుగ్రహం ఇవ్వండి అని చెప్పగానే ఆ కొబ్బరికాయని నూరడం. ఒక కొబ్బరికాయ తీసుకుంటే పీచుగా ఉంటుంది కదా, గరుగా ఉంటుంది కదా, అదే మనలో ఉన్న అహంకారం. దాన్ని నేల మీద ఇలా రాకి, దాన్ని పల్చగా చేసిన తర్వాత దానికి నూనె మరి పసుపు రాకి, అది పగులు రాకుండా ఉండి, అది ఏం చెప్తున్నాం, ఈ యొక్క కొబ్బరికాయ అనేది దేహం. బాగా గుర్తుపెట్టుకోండి, కొబ్బరికాయ అనేది దేహం. పైన హోల్ వేసిన తర్వాత ఈ నెయ్యి, ఆవు నెయ్యి అనేది ఆత్మ. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి నింపుతున్నాం. ఏమని నింపుతున్నాం? ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతేన శ్రీ హరిహర పుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి. అంటే నేను నా యొక్క మండలకాల బ్రహ్మచర్యంతోనే స్వామివారి అభిషేకం కోసం నేను నింపుతున్నాను. చెప్తుంటేనే గుస్పంస్ వస్తున్నాను కదా, అదే అద్భుతమైనటువంటి వాడు. ఆ కొబ్బరికాయని అలా తీసేసుకొని ఆ స్వామివారికి అమ్మవారి యొక్క బ్లౌజ్ కానీ, గాజులు కానీ, పసుపు కుంకుమలు కానీ, అభిషేక ద్రవ్యాలంతా ఇంకొక ముడిలో పెట్టుకొని భక్తులందరూ కానుకలు వేస్తారు. స్వామి నాకు ఆరోగ్యం బాగుండాలి, నాకు పెళ్లి కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు శీఘ్రంగా ప్రమోషన్ కావాలని వాళ్ళు రాని వాళ్ళందరూ బియ్యంతో పాటు ఆ కానుకలు వేస్తారు. అందులో ఈ కానుకలంతా స్వామివారి హుండీలో వేసి అమ్మవారి దగ్గర బ్లౌజ్ బిట్లు అవన్నీ పెట్టేసి, ఈ కొబ్బరికాయ నెయ్యి నింపిన కొబ్బరికాయ ఉంటుంది చూసారా, కొబ్బరికాయని ఏమన్నాం? దేహం అన్నాం. అందులో ఉన్న నెయ్యిని ఏమన్నాం? ఆత్మ అన్నాం. అక్కడ ఉన్నది ఎవరు? పరమాత్మ. ఈ కొబ్బరికాయని కొట్టి అందులో ఉన్న నెయ్యిని తీసుకుపోయి, ఆ దేహంలో ఉన్న నెయ్యిని, ఆత్మను తీసుకుపోయి పరమాత్మకు అభిషేకం చేస్తాం. ఆ అభిషేక ఆజ్యాన్ని ప్రసాదంగా మనం ఇంటికి తీసుకొస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఈ కొబ్బరికాయను పగలు కొట్టేసాం కదా, ఈ కొబ్బరికాయలో ఉన్న ఆత్మ పోగానది ఏమైంది? శివం శివం శివం. ఆ శరీరం నుంచి శివం పోతే ఏమవుతుంది? శవం శవం శవం. వెంటనే దాన్ని కాష్టమిలో వేయాలి కదా, ఆ 18 ఎదురుగుండా అగ్నిగుండం ఉంటుంది. ఈ 2 చిప్పలు తల మీద పెట్టుకొని తీసుకుపోయి ఆ అగ్నిగుండంలో వేసి కాల్చేసేయాలి.
స్వామిలో కలిపేసాం ఆ వస్తువులన్నీ. ఆ ఇరుముడి కట్టుకున్న తర్వాత ఎక్కడైతే ఇరుముడి కట్టుకున్నామో మళ్ళీ అక్కడికే వచ్చి ఆ దీపం, అఖండ దీపం వెలుగుతుంది. దాన్ని చూసిన తర్వాత అందులో కొంత బియ్యం ఉంటుంది. అది మన ఇంట్లో బియ్యాన్ని కలిపేసుకొని చక్కగాను ఒక ప్రసాదం, పరమాన్నం కానీ అరుణ పాయసం కానివ్వండి 10 మందికి పిలిచి భోజనం పెట్టి దాని తర్వాతనే దీక్ష విరమించాలి. ఎక్కడ పడితే అక్కడ దీక్ష విరమించకూడదు. ఇందులో ఉన్న కానుకలంతా స్వామివారికే వేయాలి. ఏమండి మా ఊర్లో గుడి కడుతున్నామండి, నేను సీనియర్ గురుసామండి, నేను తీసుకొచ్చానని చెప్పుకుంటే నాకు క్యాన్సర్ తగ్గాలి అని వేస్తాడు. ఈ క్యాన్సర్ నీకు వచ్చేస్తుంది. నాకు ఆరోగ్యం బాగుండాలి, నీకు వచ్చేస్తుంది. అది వచ్చి ఆ ఉండిలో వేయగానే, ఆ ఇరుముడిలో వేయగానే అది ఎవరి సొత్తు? దేవుని సొత్తు. స్వామివారి సొత్తే కదా. స్వామివారి సొత్తును దొంగలిస్తే ఏమంటారు? అక్కడనే చెప్పబడింది, శివ సొత్తు కులనాశనం, విష్ణు సొత్తు వంశనాశనం, శివ విష్ణు సుతుని సొత్తు సర్వం నాశనం. కాబట్టి ఆ ఇరుముడిలో ఉన్న ప్రతి వస్తువు ఉపయోగించాలి. శరణమయ్యప్ప. అది ఇరుముడి యొక్క విశేషం. గురువుగారు, చాలా మంది పిల్లలు పుట్టకుండా బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో శబరిమల నుంచి గంటలు తీసుకొని వస్తే ఇంట్లో మణికంఠుడు పుడతారు అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. దీని గురించి తెలియజేస్తారా? ఇది వాస్తవానికి చాలా చోట ఉందండి. మణికంఠుడు, మణికంఠుడు ఉయ్యాల ఊగిన ప్రతి చరిత్ర ఉంది. ఇంకా వీళ్ళు పిల్లలే పుట్టరన్న వాళ్ళు కూడా ఆ స్వామివారి గంటను తెచ్చుకొని ఆ పూజ చేసిన నమ్మకంతో వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే మూడోసారి శబరిమలకి వెళ్ళే వాళ్ళందరూ గంట స్వాములు అంటారు. వాళ్ళు మణిహారాన్ని పెట్టుకుంటారు. మణికంఠుడు, అయ్యప్ప స్వామి మెడ మీద కూడా మణికంఠుడు ఉంటుంది. అక్కడ పోయి ఇలాంటి ఒక రింగ్ ఉంటుంది, అక్కడ కడతారు. ఆ కట్టిన తర్వాత వీడు కడతాడో లేదో దాన్ని లాగేసుకుంటాడు. లాగి తెచ్చుకున్న గంట అది దేవాలయం ఇప్పుడు ఇక్కడ ఉందండి. ఇప్పుడు మీరు దీన్ని తీసుకోపోతారంటే నా ముందర మీరు అడిగి తీసుకుంటున్నారా లేకపోతే దొంగలు ఇస్తున్నారా? దొంగతనమే కదా. మీరు లాక్కపోతే దొంగతనం చేసి పుడితే ఆ పిల్లవాడు ఎలా పుడతాడు? దొంగ బుద్ధులతోనే పుడతాడు. ఇది ఇక్కడ దేవాలయంలో కట్టగానే ఇదే ఈ స్వామివారి, ఇక్కడ చూడండి ఈ యొక్క ప్రాంతాన్ని ఈ ముఖమండపం అంటారు. ఇది 18 ఈ అయ్యప్ప స్వామి వారి గర్భాలయం. ఈ గణపతి దేవాలయానికి ముఖమండపానికి ఒక రింగ్ ఉంటుంది, ఒక రాడ్ ఉంటుంది. ఈ రాడ్ దగ్గర గంటలు కడతారు. ఈ గంటలు కట్టేటప్పుడు దానికి చాలామంది లాగేసుకుంటుంటారు. ఈ ప్రాంతంలో ఏది ఉన్నా అది ఎవరి సొత్తు? స్వామివారి సొత్తే. ఇదే సమయాన్ని మీకు గంటలు కట్టాలనుకున్నప్పుడు మీరేం చేయాలంటే ఈ గంటను తీసుకుపోయి ఈ తిరువంకూర దేవస్వం బోర్డు వాళ్ళ యొక్క ఆఫీస్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళ దగ్గర ఒక 50 రూపాయల టికెట్ ఉంటుంది. ఈ టికెట్ ఇస్తే ఈ గంటను స్వామి గర్భాలయంలో స్వామి పాదాల దగ్గర పెట్టి ఇస్తారు. అప్పుడు పుట్టే పిల్లవాడు ఒక ఐఏఎస్ ఆఫీసరో, ఒక ఐపీఎస్ ఆఫీసరో, లేదా ఒక అబ్దుల్ కలామో కూడా కావచ్చు. కానీ ఏది చేయకుండా ఇక్కడ లాక్కొని వచ్చి పుడితే ఎలా ఉంటుంది? అది మీకే వదిలేస్తున్నాను. గంటలు కట్టడం వల్ల పిల్లలు పుట్టడం అనేది వాస్తవమే. అది ఆ గర్భదోషం అంతా తొలగించడం కోసం చేసే ఒక ప్రక్రియ అది. కానీ దాన్ని ప్రాపర్గా చేయాలి. శరణమయ్యప్ప. గురుగారు, శబరిమలకి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు చాలా మంది కూడా దగ్గరలో ఉన్న గుడుల దగ్గరనైనా ఆన్ ద వేనే ఇంటికి రాకముందే మాలని అయితే తీసేస్తూ ఉంటారు. దీని గురించి ఏమైనా మాట్లాడారు? వనరక్షక దేవత అని చెప్పి ప్రతి ఇంటికి ఉంటుంది. మనం కొబ్బరికాయ ఇరుముడి కట్టుకొని పోయేటప్పుడు ఇంటికి గడప దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్తామండి. స్వామి, నేను తిరిగి వచ్చేంత వరకు నా కుటుంబాన్ని సంరక్షించు అని చెప్పి ఆ వనరక్షకు ఒక అనుజ్ఞ పొంది వెళ్తాం. ఆ వెళ్ళిన తర్వాత మనం శబరిమలకి అంతా వెళ్ళి దారిలో చాలా క్షేత్రాలు చూస్తూ ఉంటాం. తిరుపతికో ఇంకో చోటకు వెళ్ళగానే మాల నెప్పేసి గుండు కొట్టేసుకోవడం, అలవాట్లంతా మార్చేసుకోవడం. ఈ వనరక్షక అక్కడ వెయిట్ చేస్తుంటుంది, నువ్వు మళ్ళీ వస్తావని. తిరుపతికో ఇంకో దేవాలయానికి మీరు, మీ ధర్మపత్ని, మీ కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళొచ్చు. అదేదో ఇరుముడి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజ చేసిన తర్వాత కుటుంబ సహాయంతో వెళ్ళి అక్కడ ముక్కు తీర్చుకుంటే ఎలా ఉంటుంది? దారంబడి దీక్షగా వెళ్ళిన స్వామి బోడిగుండుగా వస్తే ఎలా ఉంటుంది? నీ యొక్క ఫలితాన్ని ఇంటికి కూడా తీసుకురావట్లేదే నువ్వు. ఆ దీక్ష మాలలోనే, ఆ దీక్ష బట్టల్లోనే ఇన్ని రోజుల యొక్క శక్తి ఉంది కదా. అవన్నీ ఎక్కడ? సో ఎక్కడ మాల వేసుకున్నామో అక్కడే వచ్చి మాల ఇప్పాలి. ఎక్కడ ఇరుముడి కట్టామో ఆ జ్యోతిని చూసిన తర్వాత ఇరుముడి ఇప్పాలి. దారంబడి చేసేది తప్పు. ఆహార నియమాలు కూడా జాగ్రత్త పడండి. మనం ఇరుముడి ఇచ్చేసాం కదా అని చెప్పేసి ఆ విచ్చలబడి శరీరంలో రాకూడదు. ఆ మాల ఉన్నంతసేపు స్వామి మనతో ఉన్నట్టే. ఆ రజోగుణం రాకూడదు లోపల. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోండి. శరణమయ్యప్ప. ప్రత్యేకించి ఇట్స్ యూ టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడా మంచి ఒక సమయాన్ని మంచి ప్రశ్నలతో వచ్చిన మీకు, ఈ ప్రశ్న చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ, ప్రత్యేకించి స్త్రీలు చాలామంది చూస్తున్నారు కదా, మీకు అందరికీ కూడా ఇది ఒక మంచి సబ్జెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. శరణమయ్యప్ప. ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు 2016
నవంబర్ 9 నాడు ప్రతిష్ఠించారు. ఇది 10 సంవత్సరాలు కాబోతుంది. 9వ వార్షికోత్సవంగా రానున్న 2025 నవంబర్ 9వ తారీఖున వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది. అదే రోజు పూర్ణ పుష్కల మహాశాస్త్ర వారి కళ్యాణ మహోత్సవం కూడా జరగబోతుంది. ఆ రోజు నుంచి మొదలు పెడితే జనవరి 14వ తారీఖు వరకు మకర సంక్రాంతి వరకు ప్రతినిత్యం మాల వేసుకున్న దీక్ష తీసుకున్న దీక్షాపరులకి అన్నప్రసాదం, మరియు ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆకలితో ఉన్న అన్నము రామచంద్రాన్ని అలమటించే పేదలకి, అనాథలకి, భిక్షువులకి అందరికీ కూడా మనం అన్నదానం చేస్తున్నాము. శబరిమలకి వెళ్తూ మీరు తిరుపతికి వచ్చారనుకోండి దర్శనానికి, ఈ సమయం మనం మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మన దేవాలయంలో భిక్ష ఉంటుంది. వచ్చి భిక్ష తీసుకోండి. పుట్టినందుకు శబరిమలకి ఎలా వెళ్ళాలో అదేవిధంగా 18 అవతారముల దేవాలయం ప్రపంచంలో ఒకే ఒక చోట ఉంది. అది తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం ఉంటుంది. తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. నుదట రాత ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి అసలు అయ్యప్ప స్వామి వారు ఎవరు, చరిత్ర ఏంటి, అయ్యప్ప మాల దీక్ష యొక్క విశిష్టత ఏంటి, నియమ నిబంధనల గురించి అన్నిటి గురించి కూడా ఇంత చక్కగా మా అందరికీ వివరించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. శతమానం భవతి సదా యఃపురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆ చంద్రార్కం అందరి యొక్క వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు, ధన కనక వస్తువాహనాభివృద్ధిరస్తు. అయ్యప్ప స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు.